ఎవరైనా ఆహ్వానించమని రాలేదు అంటే మేము ఇక్కడ ఎండలో మాడుతుంటే మీరు చక్కగా చెట్టు కింద కూర్చున్నారు, మంచిది. కాబట్టి ఈ రెండవ కూడికలో మరి చక్కగా ఇంత ఘనంగా గంభీరంగా జరుగుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. మరి నన్ను నేను పరిచయం చేసుకోవాలి, రాత్రి మరి కొంతమంది సేవకులు రాలేదు కాబట్టి మరొకసారి మీకు పరిచయం చేయాలని చూస్తున్నాను. మరి ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలంలో మరి మేము నాన్నగారు మేము కలిసి గత 55 సంవత్సరాల నుంచి ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాము. మరి మా నాన్నగారు చాలా విజయ్ గారు గుంటూరు జిల్లా వాసి అయిన నర్సరావుపేట వాస్తవ్యులు. మరి 2021 ఆగస్టు 26న వారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. మరి మేము ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఏ సహవాసంలో లేవు, కానీ మా నాయకుడు మా కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆనాటి నుంచి కూడా మరి ఏలూరు నుంచి ఇంచుమించు భద్రాచలం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఆ పరిసర ప్రాంతాల్లో మరి తండ్రి గారు చాలా సేవ పరిచయం చేశారు. ఇంచుమించు 3,000 మందికి ఆయన బాప్తిస్మం ఇచ్చున్నారు. 3,000 మందికి. మరి వారి తర్వాత వారికి అసిస్టెంట్గా ఉంటూ నేను మరి వారి తర్వాత 2021 తర్వాత అంతకుముందే నేను 2005లో మద్రాసు బైబిల్ కాలేజ్ అపోస్తలిక పెంతెకోస్తు కాలేజీలో మరి డిగ్రీ చదువుకున్న తర్వాత దేవుని దర్శనాన్ని బట్టి అపోస్తలిక బైబిల్ కాలేజీ మరి పురసవకం అనే ప్రాంతంలో ఇంచుమించు 3.5 సంవత్సరాలు థియాలజీ బీటీహెచ్, ఎంటీహెచ్, డిటిహెచ్ అనే డిగ్రీ చేసి, ఎందుకంటే బైబిల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎవరైనా బయట వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు చెప్పే సమర్థత మన దగ్గర ఉండాలని చెప్పి 2005లో 3, 4, 5లో కంప్లీట్ చేసి మరి మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా ఉంటూ మరి వారికి సహకారిగా ఉంటూ మరి వారి తర్వాత ఈ సంపూర్ణమైన పరిచయను కొనసాగిస్తున్నాము. ఇంచుమించు అంటే నేను మరలా చెప్తున్నాను, గొప్పగా ఏం చెప్పట్లేదు, కానీ ఇంచుమించు 7 కంట్రీస్లో మేము వర్క్ చేస్తున్నాం. 7 దేశాల్లో, 6 రాష్ట్రాల్లో, 15 మండలాల్లో మేము పని చేస్తున్నాం. మాకు ఒక చిన్న కారు ఇచ్చాడు దేవుడు. మరి ఆ కారు మీద మేము తిరుగుతూ ఉంటాం. ఒక శుక్రవారం, శనివారం, ఎస్పెషల్లీ శనివారం, ఆదివారం ఎక్కువ ఇంటి దగ్గర ఉంటాను. మరి 5 రోజులు కూడా కొంతమంది టీం ఉన్నారు మాకు సేవకులు. మరి వారిని తీసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్ళి నశించిపోతున్న వారికి స్వార్థను ప్రకటిస్తూ ఉంటాం. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి. ఏ మనసు అండి? చాలామంది మాయ మనసు ఉంటారు. మాయ మనసు వేరు, మారు మనసు వేరు. భాస్కర్లు పెద్దడా చెప్పినా మీ పేరేంటి? మీ పేరేంటన్నా? ఎలీషా. ఏలి ఎక్కడ ఉన్నారు? ఉన్నారా? మారు మనస్సు పొందమని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి మరి చక్కగా మనందరం కూడుకొని దేవుని ఆరాధించే కృపను అనుగ్రహించారు. బ్రదర్ కిషోర్ గారు ఎక్కడ ఉన్నారు? కిషోర్ గారు 6:30కి పెట్టేస్తే నేను 5:30కి వచ్చేసా. ఎందుకంటే వెళ్ళి అవసరం ముగించుకోకపోతే ఇప్పుడు దాకా పాటలు పడారు కాబట్టి మీలో నుండి శక్తి బయటకు వచ్చేసింది. ఇక వాక్యం వినే శక్తి ఉండదు మీ దగ్గర. నేను ముగింపు చూడండి, చాలామంది నిద్రపోతారు. ఎందుకంటే ఇండియన్ ట్రెడిషన్ ఏంటంటే 9 గంటలకి 10 గంటలకు పడుకోవడం అలవాటు. టౌన్లో అంటే అది వేరులేండి, చాలామంది నిద్రపోతారు. కాబట్టి చాలా చక్కగా పాటలు పాడారు గాయకులు, గాయకురాళ్ళు. వాయిద్యాలు కూడా చక్కని వాయిద్యాలు వాయించారు. మరి ఆరాధనలో ఒక భాగం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం. దావీదంట బైబిల్లో మీరు చదువుకున్నారు. మరి తంబూర సితారతోటి పాటలు పాడుతుంటే ఆయన ఒంటి మీద వస్త్రాలు కూడా ఊడిపోయినాయి. అంటే నేను చూస్తున్నా కింద నుంచి. ఎవరికైనా చెమట పడద్దా అంటే మా కిషోర్కే పడుతుంది, కానీ ఎవరికి పడతల్లా. మా పాస్టమ్ గారు కూడా ఏంటమ్మా అంటే అన్నయ్య 2 వచనాలే పాడమన్నాడు, 3వ వచనం పాడొద్దు అన్నాడు, అందుకే దిగిపోయినంది. ఆ పాట మొత్తం 5 వచనాలు. నా వెనకమాల ఒక బొమ్మ చూసారా? ఆ బొమ్మ పాట అది. ఏంటమ్మా పాస్టమ్ గారు దిగిపోయా, నీరసం ఉందా అంటే నేను కదా ప్రసంగం చేసింది, నువ్వు నీరసపడ్డావు ఏంటంటే లేదు పాస్టర్ గారు, కిషోర్ అని 2 వచనాలే పాడమన్నాడు. దావీదు ఏం చేశాడు బ్రదర్? అన్న ఫోన్ అన్న ఏం పేరు? మీ పేరు శేఖర్ గారు. దావీదు ప్రార్థన చేస్తా ఎగురుతూ ఉంటే మరి బట్టలన్నీ కూడా ఏమైనా తొలగిపోయినాయి. అది నిజమైన ఆరాధన. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నేను మనిషినే, నాలో నుండి దేవుడు మీతో మాట్లాడతాడు. అలాగే ఒక్కొక్కరిని తీసుకుని ఎన్నుకుని మరి మాట్లాడతాడు. కేవలము మనము ఆయన బూరలుగా ఉంటాం. ప్రైస్లా ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీరు పరిచయం చేస్తారు. ఆ పరిచయంలో మేము ఆ ప్రాంతంలో అలాగే దేవుడు ఆయా స్థలములో ఒక్కొక్కరిగా వెనుకొని తన రాజ్యం కోసం కొంతమందిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమె ఎందుకంటే మనం ఒక రోజున
పెట్టి బేడ అన్ని సర్దుకుని సూట్ కేసు సర్దుకుని మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఏ సార్ రాత్రి కూడా చెప్పాను, సేవకులారా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. మనతో పాటు మన సంఘస్థులు మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. మనం అందరం కలిసి పర్మనెంట్గా నివసించే స్థలం ఉంది, అదే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము అన్నాడు ఆయన. అక్కడ రోగం లేదు, వ్యాధన లేదు, దుఃఖము లేదు, బాధ లేదు. ఇప్పుడు చూడు, జోసఫ్ అన్న గారు ఆ వాటర్ బాటిల్ ఇస్తున్నాడు, తాగుతున్నాడు. అక్కడికి వెళ్ళాక దప్పిక ఉండదు అసలు. ఇంకో పాస్ గారు చెప్పాడండి, శేఖర్ గారు, పెద్ద పాస్ గారు, అక్కడికి వెళ్ళాక అసలు ముసలోళ్ళే ఉండరంట. తల నెరిసిన వారు, కళ్ళు కనపడిన వారు, చర్మం ముడతలు పడిన వారు, మోకాళ్ళు నొప్పిన వారు మెట్లెక్కుతుంటే రాత్రి కూడా నేను ఎక్కలేకపోయా. కానీ అక్కడ చెంగున పరిగెత్తుతూ ఉంటారు, చెంగున ఎగురుతూ ఉంటారు. కాబట్టి మనమందరం కూడా, మీ అందరికీ చెప్తున్నాను, సేవకులకి విశ్వాసులకి, మనమందరం కూడా అతి సమీపంగా మన తండ్రి దగ్గరికి వెళ్ళే సమయము ఆసన్నమైనది. కాబట్టి దేవుని చిత్తమైతే 2026లో మరొకసారి మనందరం కలుసుకుంటే అది మంచిదే. లేకపోతే ఈరోజు ఈ సమయం ఈ యొక్క ముందుగా దేవుని యొక్క రాకడ వస్తే మనమందరం అక్కడ కూడా ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. మరి సమయం కరెక్ట్గా 9:15 అయింది. మరి నేనైతే చాలా పెద్ద ప్రసంగం చేయాలనుకున్నాను. అక్కడ ఆ పక్షిరాజు గురించి కొన్ని వర్తమానాలు మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. ఎవరి హృదయాలను నొచ్చుకోకూడదు. ఒకవేళ మీకు బాధ కలిగినా ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, క్షమించండి నన్ను. మరి నేను వాక్యంలో లేఖనాలనే మీకు చెప్తాను. ఎందుకంటే ఎంతో ప్రయాసపడి జోసఫ్ గారు, ఎస్ఐ గారు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. జోసఫ్ గారు అయితే నాకు తెలియదు, కానీ ఎస్ఐ గారు మరి నాకు బాగా పరిచయస్తులు. వారి ద్వారా మరి మీ దగ్గర నేను రావడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు. సేవకులందరూ కూడా నా దగ్గర విజిటింగ్ కార్డు తీసుకోండి. ఒకవేళ నేను చెప్పింది తప్పు వాక్యమైనా చెడ్డ వాక్యమైనా మీరు నన్ను గద్దించండి, బుద్ధి చెప్పండి, సరి చేసుకుని ఒకరొకరు. ఎందుకంటే మనందరం దేవుని సేవకులు కాబట్టి ఒకరినొకరు విమర్శించుకోకూడదు, ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు, ఒకరినొకరు గాయపరచకూడదు. ఒక ఇంట్లో ఒకరికొకరు సమాధానం లేకపోతే ఎలా ఉంటుందంటే ఆ ఇల్లు పాడైపోద్ది. అలాగే యేసయ్య ద్రాక్ష తోటలో యేసయ్య జత పనివారిగా మనమందరం ఉన్నాం. కాబట్టి అట్టి విధంగా మనం ఆయన రాజ్యానికి కొంతమందిని సిద్ధపడదాం. శిష్యులు చెప్పాడు దేవుడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి చెప్పాడా? ఏమండి ఏం చెప్పాడండి? డబ్బు సంపాదించుకోమన్నాడా? ఆస్తులు సంపాదించుకోమన్నాడా? పొలాలు సంపాదించుకోమన్నాడు? ఎక్కడైనా బైబిల్లో ఉందా? నా దగ్గర ఉన్న పుస్తకం బైబిల్లో మరి అదే ఉంది. మీరు కనీసం చెప్పులు కూడా వేసుకెళ్ళకుండా ఉన్నాను, సంచి కూడా తీసుకెళ్ళదు. మీరు ఉచితంగా పొందితే ఉచితముగానే బోధించడి అన్నాడు. కాబట్టి ఆయన రాజ్యము వచ్చే సమయం ఆసన్నమైనది. కాబట్టి మనమందరం కూడా సిద్ధపడదాం. దేవుని రాకడ ఆలస్యం అయితే మరొకసారి మనం కలుసుకుందాము. ఈ మీటింగ్ అయిన తర్వాత మరలా మేము ప్రయాణం చేసి వెళ్ళాలి. ఉదయకాల సమయంలో మరి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, మాకు మ్యారేజ్ ఉంది ఏలూరు దగ్గర ధర్మాజిగూడలో. ఆ మ్యారేజ్ అటెండ్ అవ్వాలి. కాబట్టి ఈ రాత్రి మేము ప్రయాణం చేయాలి. మా కోసం, మా పరిచర్య కోసం. పీనర్సాపురం మండలంలో ఇంచుమించు 2 స్థానిక సంఘాలు మాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇంచుమించు 100 మంది సంఘం ఉంటుంది. అంటే ఇంకా భద్రాచలంలో కూడా ఉన్నాయి కానండి, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో అక్కడ మేము కొంతమంది సేవకులు పెట్టుకున్నాం. మా నాన్నగారు ఉన్నప్పుడు అక్కడ బాగా పరిచయం చేశారు. ఇప్పుడు మేము వెళ్తలేదు, అప్పుడప్పుడు వెళ్తుంటాం. మీటింగ్స్ పెట్టినప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, భద్రాచలం సరౌండింగ్లో ఇంచుమించు ఒక 5 సంఘాలు ఉన్నాయి మన సొంతయి. మేము ఎవరి కింద పని చేయట్లేదు, దేవుని కింద పని చేస్తున్నాం. దేవుడే మా నాయకుడు, ఎవరు మాకు జీతం ఇవ్వట్లేదు. మాకేది కావాలన్నా యోహాను సువార్త 14:14 ప్రకారం దేవుణ్ణి అడుగుతాం. ఏమన్నా యోహాను సువార్త 14:14 పాస్ గారు? ఇన్ మై నేమ్, నా నామమున మీరు ఏదైనా అడగండి ఇస్తానన్నాడు. కాబట్టి అలాగే మేము ముందుకు వెళ్తున్నాం. మనందరం కూడా చక్కగా దేవుని పనిని ముందు కొనసాగిద్దాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఒక చిన్న లేఖనాన్ని చదువుకుందాం. మా పాస్టర్ గారు నేను కలిసి ఒక పల్లవి చరణం పాడతాం, తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. ఒక చిన్న వాక్యం చదువుతాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ఎవరైనా నాకు మైక్లో చదివి అందిస్తే మంచిది. ఇప్పుడు కాదు, తర్వాత. ఒక మైక్ తీసుకోండి కిషోర్ గారు. ఎవరికైనా ఎనిబడి అన్న, జోసఫ్ అన్న, ఒక మైక్ తీసుకుని ఎవరికైనా చదివించండి. ఎవరికైనా, ఇప్పుడు కాదు, నేను అన్నకేమైనా, శాఖర్ అన్నకేమైనా పని చేస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాము దయచేసి. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనిషిని ముఖం వంటి ముఖం గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది.
దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించింది గాక. 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అక్కడ 4 గుర్రాలు ఉంటాయి. ఆ గొర్రె పిల్లలు ఆ 7 ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి, నేను అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని జీవి 2వ జీవి చెప్పుడు వింటిని. అప్పుడు ఎవడైనానో వేరొక గుర్రము బయలు వెళ్ళెను. అప్పుడు ఎర్రనైనా వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రముల మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుడు వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. మరియు ధరామునకు 1 సేరు గోధుమలనియు ధనారమునకు 3 సేర్లు ఇవ్వలనియు నూనెను ద్రాక్షారసము పాడు చేయవదనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు కనబడేను. 7వ వచనం అండి. ఆయన 4వ ముద్ర నింపినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గములనను కరువలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగమైన అధికారం వానికి ఇవ్వబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ నమ్మకాల మా దేవా, నీకే వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ కాకాని అనే ప్రాంతంలో సుందరయ్య కాలనీలో నాయన ఏర్పాటు చేసిన ఈ కూడికలో ప్రభువా, మీరున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా, గత రాత్రికాల సమయంలో చక్కని ఆరాధన జరిగించావు తండ్రి. పాటలతో వాక్యంతో ప్రభువా నిన్ను గణపరిచి మహింపరిచావు తండ్రి నాయన. అదేవిధంగా ప్రభువా, ఈ రాత్రి జరుగుతున్న 2వ రాత్రి కూడికలో కూడా ప్రభువా అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆయా ప్రాంతాల నుంచి నీ సేవకులు విశ్వాసులు ఎంతో ఆశ కలిగి వచ్చారు ప్రభువా. వారికి కావలసిన దాహాన్ని మీరు తీర్చండి నాయన, తృప్తిపరచండి ప్రభువా. నీవే వారితో మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం. అలాగే నాయన, నేను బలహీనుడే కానీ ప్రభువా నువ్వు బలవంతుడు, శక్తివంతుడు ప్రభువా. అలాగే రేపు రాత్రి కూడా జరుగుతున్న ఆరాధనలో మీరు ఉండండి ప్రభువా. అయ్యా దైవజనులు బోయాజ్ గారు, మరి యెషయా గారు, అలాగే నాయన మరి జోసెఫ్ గారు కలిసి నాయన ఇంకా సోదరులు కలిసి ఈ ప్రార్థన స్వస్థత అయ్యా సువార్త కూడికలు ఏర్పాటు చేశారు నాయన. అయ్యా ఎంతో భారంతో ప్రభువా ఈ పరిచర్ను వారు చేస్తున్నారు ప్రభువా. ఈ సుందరయ్య కాలనీలో ఉన్న ప్రజలందరితో నువ్వు మాట్లాడండి నాయన. నీ బిడ్డలు ఎవరైనా ఉంటే ఈ వాక్యం దగ్గరకు మీరు నడిపించుకోమని, ఘనత మహిమ ప్రభావం మీద తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చిన్న పల్లవి పాడదామండి మా పాస్టర్ గారు. పాస్టర్ ఫెలోషిప్ పెద్దగా కానీ మన పాస్టర్ ఫెలోషిప్ పాస్టర్ జాన్ గారు స్టేజ్ మీద రావాలని. థ్యాంక్ యూ. రాశి గారు రండి, మిమ్మల్ని గౌరవించి పిలుస్తున్నాం. రాశి గారు తప్పగా రావాలి. ఒకసారి చప్పట్లు పడదాం అందరూ. మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ప్లీజ్ చిన్న పల్లవి పాడుకుందామండి. తర్వాత మన వాక్య పరీక్షలోకి వెళ్దాం. అయ్యారు ప్రశాంత్ గారు రావాలి, లేకపోతే ఇక్కడ బయట ఆగి రండి 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 ఎందుకు వెళ్ళారు రండి. అందరూ కూడా మరి చప్పట్లు పట్టండి. మీ చేతులు బాగుంది అని కోరుకుంటున్నాను. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి చేతులు ఇచ్చింది ఎందుకంటే మరి చప్పట్లు కొట్టి దేవుని ఆరాధించడానికి, అలాగే కాళ్ళు ఇచ్చింది ఎందుకంటే నడిచి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే చాలు దేవుని కార్యాలు చూస్తావు. ఈ రాత్రి నీకు ఏదైనా బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా, అస్వస్థత ఉన్నా దేవుడు తప్పక నిన్ను ముట్టుకుంటాడు, స్వస్థపరుస్తాడు. నిజంగా బలహీనతలు ఉన్నవారు ప్రార్థన అయిన తర్వాత మా దగ్గర రండి. మీ సేవకులందరూ మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాం. స్టార్ట్ చేద్దాం.
సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకుని పైకి ఎగిరే సమయం, నీ రెక్కలు చాపుకుని పైకి ఎగిరే సమయం. సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకుని పైకి ఎగిరే సమయం, నీ రెక్కలు చాపుకుని పైకి ఎగిరే సమయం. నీ తల్లి పక్షి కేక వినిపించగా, విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. నీ తల్లి పక్షి కేక వినిపించగా, విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకుని పైకి ఎగిరే సమయం, నీ రెక్కలు చాపుకుని పైకి ఎగిరే సమయం. మన దేవుడు ఆరాధన యోగ్యుడై ఉన్నాడు, మన దేవుడు పూజారుడై ఉన్నాడు, వేద దూతలతో పుణ్యాలపడుతున్నాడు మన దేవుడు. ఓ నిండు మనసుతో దేవుడు స్తుతించుకున్నాం. హల్లెలూయా. భూమికి పునాది వేయబడక మునుపు నీలోనే ఉన్నావని, భూమికి పునాది వేయబడక మునుపు నీలోనే ఉన్నావని, ఆది ఆదామును నిర్మించినప్పుడు పక్కన ఉన్నావని, క్రీస్తు శరీరము నీవు, ఎముకలు ఎముకవు నీవు, గాయపడిన క్రీస్తు పత్రికవే నీవు. క్రీస్తు శరీరము నీవు, ఎముకలు ఎముకవు నీవు, గాయపడిన క్రీస్తు పత్రికవే నీవు. నీ తల్లి పక్షి కేక వినిపించగా, విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం, నీ తల్లి పక్షి కేక వినిపించగా, విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. సమయం సమయం ఇది నీ సమయం, నీ రెక్కలు చాపుకుని పైకి ఎగిరే సమయం, నీ రెక్కలు చాపుకుని పైకి ఎగిరే సమయం. నీ తల్లి పక్షి కేక వినిపించగా, విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం, నీ తల్లి పక్షి కేక వినిపించగా, విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. దేవుని కుమారులైన నీ ప్రత్యక్షత కొరకు సృష్టికే చూస్తున్నది. దేవుని రాజ్యములో రాజులే మీరు, యేసుక్రీస్తు తరం నీవు. దేవుని కుమారులైన నీ ప్రత్యక్షత కొరకు సృష్టికే చూస్తున్నది. దేవుని రాజ్యములో రాజులే మీరు, యేసుక్రీస్తు తరం నీవు. క్రీస్తు వాయువు నీవు, నారే మణివే నీవు, ఆరోగ్యంగా శ్రీమతి క్రీస్తు. క్రీస్తు వాయువు నీవు, నారే మణివే నీవు, ఆరోగ్యంగా శ్రీమతి క్రీస్తు. నీ తల్లి పక్షి కేక వినిపించగా, విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం, నీ తల్లి పక్షి కేక వినిపించగా, విశ్వాసపు రెక్కలతో ఎగిరే సమయం. సమయం సమయం ఇది నీ
హల్లెలూయా, హల్లెలూయా. సమయం మరి గతించిపోతుంది కాబట్టి త్వరగా మరి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఈరోజు నేను మరి మా పాస్టర్ గారు జోసెఫ్ పాస్టర్ గారు మంచి రూమ్ ఇప్పించారు, నాకు రూమ్ ఇచ్చారు. రెస్ట్ తీసుకోండి అని, కానీ ఎందుకో నిద్ర పట్ల మధ్యాహ్నం అక్కడ చేబ్రోల్ దగ్గర యూదులు ఉన్నారు కదండి, అవి వెళ్దాం అనుకున్నాం. జస్ట్ పాస్టర్ గారు రమ్మంటే నాకు కుదరదన్నారు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడాం. మరి ఎవరు అపార్థం చేసుకోవద్దు, కానీ వాళ్ళు ప్రార్థన చేయమంటే చేయను అన్నారు యూదులు. ఎవరు అపార్థం చేసుకోవద్దు, నేను ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేయమన్నారు. తర్వాత బైబిల్ కూడా లోపలికి ఎలా చేయను అన్నారు. మేము కారు వేసుకెళ్ళాం, సింపుల్గా వెళ్ళాం. ఫస్ట్ మమ్మల్ని గుర్తించలా. మా నాన్నగారు ఉన్నప్పుడు ఒకసారి చూద్దాం అలా ఎలా ఉంటారు అని, అప్పటి నుంచి మాకు చిన్న అయితే మధ్యాహ్నం వెళ్ళాము, కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఎవరు అపార్థం చేసుకోమాకండి. వాళ్ళు అన్నారు మేము మలాకి వరకే ఫాలో అవుతామండి, మలాకి తర్వాత మాకు సంబంధం లేదు అన్నారు. మరి మీ గోల్ ఏంటంటే మేము ఎప్పటికైనా మరలా ఎరుసలేం వెళ్ళిపోవాలి. మాకు ఒక రబ్బీని పంపించారు, గవర్నమెంట్ రబ్బీ అంటే బోధకుడు. ఆయన రాజమండ్రిలో ఉంటాడు. ఆయన మాకు శనివారం వచ్చి ప్రార్థన జరిగిస్తారు. ఆయన రాలేని పక్షంలో మాకు జూమ్ క్లాసులు జరుగుతాయండి. నేను ఒకసారి అన్నాను, ఏమంటే మరి మా చర్చిలోకి వచ్చి వాక్యం చెప్తారంటే అలా చెప్పరండి వాళ్ళు అన్నారు. మీలో కొంతమంది ఇల్లు ఉంటారు, నాకు తెలియదు, కానీ మరి వాళ్ళు అన్నాను, మనం ఎలాగ సేవకులుగా కలుసుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ అలవాటు మనకి. బ్రదర్ ప్రార్థన చేస్తారంటే చేయమన్నారు. మేము ప్రార్థన చేయకూడదండి, ఎక్కడ పడితే అట్లాగా, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అన్నారు. తర్వాత బైబిల్లో కొన్ని విషయాలు చెప్పాను నేను. యూదుల దగ్గరికి మరలా మోషే ఏలియా వస్తాడు. యూదుల్లో 12 గోత్రాల్లో ఉన్నవారు 12,000 మంది చొప్పున 1,44,000 మంది. ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్నది, కథ చదువుకోండి ఇంటికాడ, ప్రొద్దులేండి, అది కాదు నా సబ్జెక్టు. వీళ్ళు ఎత్తపడతారంటే మాకు తెలియదండి అని అన్నారు. అంటే వాళ్ళు మలాకి వరకే వచ్చారు, వాళ్ళు మళ్ళా అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను అది చెప్పట్లేదు, కానీ మళ్ళా మందిరం కట్టాలి, మోషే ఏలియా దిగి రావాలి, చెదిరిపోయిన యూదులందరూ మళ్ళా సమకూర్చబడాలి. అప్పుడు ఇక్కడ అన్ని చెల్లులు ఉన్న మనము ఎత్తబాటు జరిగిన తర్వాత మళ్ళా యూదుల సువార్త వెళ్ళిన తర్వాత అదే సమయంలో మరి ప్రపంచాన్ని ఆలటానికి ఒకే మతము, ఒకే కరెన్సీ, ఒకే నాణ్యం కలిగిన యాంటీ క్రైస్ట్ అని ఒక ఆయన బయలుదేరతాడు. ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే మమ్మల్ని కొత్తగా చూశారు. సరే గాడ్ బ్లెస్ యు బ్రదర్, మీతో ఒక ఫోటో తీద్దానని చెప్పి వెళ్ళాను. వాళ్ళకి పేరేదో చెప్పారు, జాషువా యాకోబు ఏదో. వాళ్ళు రాజమండ్రిలో ఒక ఆయన. మరి వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకుని మంచిగా సిద్ధపడ్డా అనుకున్నా, కానీ నిద్ర రాలేదు. కొంచెం బైబిల్ చదివి లేఖనాలు ఒకసారి మంచిగా చెప్పాలి, ఎందుకంటే ఎంతో ప్రయాసపడి బ్రదర్స్ అని పిలిచారు కాబట్టి మంచి విషయాలు చెప్తే అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకోరని చెప్పి సిద్ధపడి మరి మీ ముందు నిలబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రి మన మధ్య కార్యం చేయాలి. హల్లెలూయా. సేవకులు కూడా చాలామంది వచ్చారు కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం పాఠంలోకి వెళ్దాం. 4 జీవులు, 4 గొర్రెలు, 4 గుర్రాలు, 4 స్వార్థలు. రాత్రి చాలామంది వచ్చారు, రాలేదు. రాత్రి 3 వాడల గురించి చెప్పాను. 3 kinds of ox. విజయ్ గారు విన్నారా? 3 kinds of ox అంటే వాడలు. ఇప్పుడు 4 గుర్రాలు, 4 జీవులు, 4 స్వార్థలు. మత్తయి స్వార్థ, మార్క్ స్వార్థ, లూకా స్వార్థ, యోహాను స్వార్థ. ఏమండి, ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మీరు చదువుకోండి, చెప్తాను అది కూడా. అక్కడ కూడా 7 జంతువులు ఉంటాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇది సువార్త కూటమే, కానీ సువార్తలు ఇదొక భాగమైనది. సువార్త ఈరోజు మరి సేవకుల ద్వారా అందరి ద్వారా వినపడుతుంది. టీవీల్లో, సెల్ ఫోన్లో అందరూ కూడా వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, వారికి ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి, యేసుక్రీస్తు నమ్ముకోండి మీ బాధలు పోతాయి, యేసుక్రీస్తు రండి మీ కష్టాలు పోతాయి, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే అన్నీ మీకు మంచి జరుగుతాయని మనం సువార్త చెప్తున్నాం. మరి సువార్త చెప్పి భూలోక ఆశీర్వాదం కాదు, కానీ వారిని మనము పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. బైబిల్ ఏం చెప్తుందంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం వెళ్ళాడండి. నా మాట కాదు, బైబిల్ మాట. పరలోకములో ఉన్న ప్రభు చిత్తం ఏదైనదో దాని ప్రకారం చేయువాడే పరలోక రాజ్యం వెళ్తాడు. భూలోక ఆశీర్వాదాల కోసం ఆ సోదరికి ఇల్లు అయ్యా, లేకపోతే ఆ సోదరిని దీవించయ్యా, పిల్లల్ని అయ్యా, ఆస్తి అయ్యా, ఉద్యోగి అయ్యా, మంచి వివాహం చేయని మనం సేవకులుగా ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం.
కానీ ఈ ఆత్మలను తీసుకెళ్ళి మనం దేవునికి అప్పచెప్పాలి. ఈ ఆత్మలు కూడా దేవునికి అప్పచెప్పాలంటే వారిని మనము దేవుని బిడలుగా మలచాలి, దేవుని బిడలుగా తీర్చిదిద్దాలి, దేవుని బిడలుగా పరిపూర్ణలు చేయాలి. ఈరోజు చూడండి, ఒక ఆర్టిస్ట్, ఒక కళాకారుడు సార్ వినండి నా వైపు కొద్ది నిమిషాలు. ఒక కళాకారుడు, ఇది చెక్క టేబుల్ అనుకుందాం, ఇది ఒక వుడ్తో తయారు చేయబడిన చెక్క టేబుల్ అనుకుందాం. ఏమండి, ఈ టేబుల్ తయారు చేయాలంటే అది విత్తనములో నుంచి చెట్టుగా వచ్చి తర్వాత ముద్దుగా అయ్యి ఆ కర్రను కట్ చేసి, ఏమండి ఆ వడ్రంగి రాత్రి కార్పెంటర్ పాస్ గారు వచ్చారు, ఇప్పుడు రాలేదు, రాలేదు కదండి. ఏమండి వాడు మలిచాడు, అంతేగాని ఆ చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టి పాస్ గారు మీరు మాట్లాడి ఇదే వేదిక అంటే కుదరదు కదండి. దాన్ని కట్ చేసి దాన్ని మరి నగిసిగా చేసి దాన్ని మలిచి అదొక ఆర్టికల్గా చేశారు, అవునండి. అలాగే అనేకమైన లవణాలతోటి, అనేకమైన పదార్థములతోటి దేవుడు నన్ను మనల్ని చేశాడు. ఆది కాండము చెప్పేస్తాను కొన్ని. ఆది కాండము 1:26 ఏముందంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేసేను అని ఉంది, అవునా. ఏమండి బైబిల్ అదే చెప్తుందా పాస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు? దేవుడు తన స్వరూపమందు తన చొప్పున నరుని చేశాను అంటే ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన వల్లే మనల్ని చూసి చేశాడు. ఆమేన్. అలాగే ఈరోజు మనము మన దగ్గరకు వచ్చిన గొర్రెలను, దగ్గరకు వచ్చిన దేవుని పిల్లలను తప్పక దేవుని రాజ్యాల్లోకి తీసుకెళ్తున్న బాధ్యత మన మీద ఉన్నది. ఆమేన్. ఇక్కడ సిద్ధాంతం గురించి మనకొద్దు, డినామినేషన్ గురించి మనకొద్దు, దారుల గురించి మనకొద్దు. నీ దగ్గరకు వచ్చే గొర్రెలు, నా దగ్గరకు వచ్చే గొర్రెలను మనము వారికి శ్రేష్టమైన ఆహారం పెట్టాలి, మంచి బలమైన ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టి వారిని మనం నిత్యోత్సవానికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనందరికి కూడా నిత్యోత్సవం అనేది ఆనందకరమైన దేశం ఉంది. ప్రకటన గ్రంథము 21 అక్కడ యోహాను గారు అంటున్నాడు, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. నేనేం రాయన పుస్తకం, బైబిల్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయేను, మొదటి ఆకాశము గతించిపోయేను, సూర్య చంద్రులు నక్షత్రాలు రాలిపోయినవి, సూర్యుడు వెలిగినవాడు, చంద్రుడు కాంతినివాడు. ఎప్పుడంటే ఈ ప్రపంచానికి దేవుడు ఒకానొక దినమున మరి టైం పెట్టి ఈ ప్రపంచంలో ప్రజలను, ఈ ప్రపంచంలో ప్రకృతిని అంతా కూడా దేవుడు నాశనం చేసే రోజు రాబోతున్నది. మలాకి గ్రంథం 4వ ఏలయనగా చదవద్దండి, నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలినట్లుగా కాలును. ఎవరో దేవుణ్ణి నమ్మని వారు, దేవుని దగ్గర రానివారు, దేవుడంటే భయం లేనివారు, దేవుడంటే భక్తి లేనివారు, దేవుడంటే ఇష్టం లేనివారు ఈరోజు చాలా మంది బయట ఉన్నారు చూసారా. వారందరూ రేపు శిక్షించబడే రోజు రాబోతున్నది. కాబట్టి ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే ఈ సువార్త ద్వారా, ఈ వాక్యము ద్వారా దేవుని రాజ్యానికి మనమందరం సిద్ధపడాలి. ఎక్కడ సిద్ధపడాలండి? దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలి. మన తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. మనం ఏ గూటి నుంచి వచ్చామో మరలా మనం ఆ గూటికి వెళ్ళాలి. కాబట్టి ఆ రోజు నుంచి కూడా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి, ఎంతో దయ కలిగి మనకు కావలసినవన్నీ ఆయన ఇస్తూ ఉన్నాడు. ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నారు. అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా దేవుడు వారికి వాగ్దాన దేశం ఇస్తానన్నాడు, అవునండి. మోషే, అహరోను, మిరియాము ద్వారా వారు నడిపించబడుతున్నారు. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత వీరికి వెళ్ళక ముందే, చూడండి వినాలి, వీరు వెళ్ళక ముందే అక్కడ అంజూరాలు, దానిమ్మలు, ఖర్జూర పంటలు పండి వీరి కోసం సిద్ధంగా ఉన్నాయంట. ఇంకోటి చెప్తాను, మనిషిని సృష్టించక ముందే దేవుడు 6 రోజులు సృష్టిని చేశాడు, అవునా. అబ్రహాముకి కుమారుని ఇవ్వకముందే అబ్రహాముకు దేవుడు ఆస్తినిచ్చాడు. సామెతలను 8వ ఏముందంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రాంతం నడుస్తున్నప్పుడు దేవుడు వారికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను తోడుగా ఉన్నాడు. అలాగే వీరు వెళ్ళక ముందే అక్కడ దానిమ్మ పండ్లు, ఓలివ పండ్లు, ఖర్జూరాలు అవన్నీ కూడా విస్తారంగా పండిపోయినాయి. వీళ్ళు అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేయటం,
నీళ్లు పెట్టడం, విత్తనాలు వేయటం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన తన పిల్లల పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. వన్స్ నీవు దేవుని దగ్గరికి వస్తే, వన్స్ నువ్వు దేవుని నమ్ముకుంటే, వన్స్ దేవుని కోసం జీవిస్తే నీ కొరకు ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఏంటండి, తీసుకుంటాడా లేదా? మీకు అనుభవం ఉందా లేదా? సాగుతున్నారా? తీసుకుంటాడా లేదు? వదిలేస్తాడా? నాకెందుకు లేకపోతే పోయేలే అండి. మన పాస్టర్లు తక్కువ, విమానాలు ఉన్నాయి మన పాస్టర్లు చాలా మంది. తెలుసా మీకు? అయ్యారు ఆయన కాదు, చాలా మంది ఉన్నారు. నేను చెప్పి 7 దేశాలు వెళ్ళొచ్చు నేను. వాళ్ళు అడిగారు, ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు సైకిల్ మీద ఎన్ని ఊళ్ళు తిరుగుతాం అయ్యారు మనం? సైకిల్ నుంచి కారు వచ్చింది, కారు నుంచి విమానం వచ్చింది. ఇప్పుడు నేనే ఉన్నాను ఉదాహరణగా, గొప్ప చెప్పట్లు ఇంకో దేశం వెళ్ళాలి. అందుకే నేను నాకున్న పనిని బట్టి దేవుడు నాకు ఇస్తాడు. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదండి, అవమానపరిచే దేవుడు కాదండి. కాబట్టి ఆయన మన పట్ల, మన భార్య, మన కుటుంబాన్ని మనం ఎలా ప్రేమిస్తున్నామో అలాగే మనల్ని కూడా ఆయన బహుగా ప్రేమిస్తున్నాడు, బహుగా ఘనపరుస్తున్నాడు, బహుగా గొప్పవాడిని చేస్తున్నాడు. దావీదు గొర్రెలు కాసుకుంటే ఏమైనా గుర్తింపు ఉండదంటారా? ఏమంటారు అందరూ? అరే గొర్రెలు కాపర్రా, గొర్రెలు కాపర్ ఎవడన్నా తీసుకొని సింహాసనం కూర్చోబెట్టారు. అసలు మీరు పిలుస్తారా అయ్యారు? ఏమనుకోమాటండి. ఇందాక మైకులో పిలిచాడు జోసెఫ్ అన్న, ఆల్రెడీ వీళ్ళండి, మంచిదే గౌనపరుచుకోవడం ఒకరినొకరం. కానీ దావీదు గొర్రెల కాపు చప్పాటుగా ఉంటే ఎవరైనా అతన్ని చూస్తారా? అతనితో మాట్లాడతారా? ఎవరైనా ఇంటికి పిలిచి భోజనం పెడతారా? ఏమండి? కానీ వలస దేవుని వైపు తిరిగాడు. ఏమండి? దేవుని నమ్ముకున్నాడు, దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. ఫుట్బాల్ తంతే కోట్లకు వెళ్ళినట్లుగా ఇశ్రాయేల్ దేశానికి రావచ్చు. ఏమండి? దేవుడు తన పిల్లలు అలా చేస్తాడు. రోషంగా చెప్తున్నా, పౌరుషంగా చెప్తున్నా. నేను కూడా ఈ ప్రాంతంలోనే. ఏమండి? పౌరుషం, రోషం మనకు ఎక్కువగా ఉంటుంది. అది దేవుల్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దేవుడు తన బిడ్డలను, అలాగే ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా దేశం అంతా కరువుతో ఉంది, ఆహారం దొరకట్లా, కానీ నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నీవు నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి నేను నీకు ఆహారం ఇస్తాను. ఇచ్చాడా? నిబాస్ గారు ఇచ్చాడా? నువ్వు వెళ్ళి కెరీర్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? కాకులు నీకు ఆహారం తీసుకొస్తాయి. కాకులు ఆహారం తీసుకొస్తే తీసుకొని ఉన్న ఆహారం తీసుకెళ్ళి గారు, ఉన్న ఆహారం తీసుకెళ్ళి ఈ చెంచా ఆ ఇంట్లో పెడతాయి, ఈ గిన్నె ఆ ఇంట్లో పెడతాయి, ఆకలికి గొడవ పెడతాయి. కాకులు డ్యూటీ, అది యాక్టివిటీస్. కానీ ఆ రోజు కాకిని పిలిచాడు దేవుడు. కాకి, ఇదిగో నా దాసుడు అక్కడ ఆకలితో ఉన్నాడు, ఉదయము సాయంకాలం రొట్టెయు మాంసము చేపను తీసుకెళ్ళు. అలాగా ఆయన తన పిల్లలను పస్తులుంచే దేవుడు కాదు, దరిద్రులుగా ఉంచే దేవుడు కాదు, అడుక్కునే ఉంచే దేవుడు కాదు. ఎందుకంటే మా జీవితాల్లో పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. ఏమండి? ఎవరో గురించి కాదు, మా జీవితంలో పర్సనల్ ఎక్స్పీరియన్స్. మందిరం కడుతున్నాం మేము 60 లక్షలు పెట్టి, పాస్ గారు 60 లక్షలు పెట్టి మందిరం. ఒకసారి రండి, బాస్ చేసుకుని మీరు అందరూ ప్రయత్నిస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాను. ప్రార్థన చేసాం, మోకరించి స్లాబ్ వేసేయడానికి డబ్బులు లేవు. ప్రభావ మరి ఇప్పుడు స్లాబ్ వేయాలి, పెద్ద స్లాబ్ 7 లక్షలు ఎలాగా? సంఘర్షణలు అడగడానికి వాళ్ళు ఇస్తారు, ఇవ్వకపోవచ్చు, వాళ్ళు మనకు బాధ్యత. ఏమండి? అయ్యా మరి నీవే నా చిత్తం అని ప్రార్థన చేస్తే దేవుడు ఒక దైవజనుని ప్రేరేపించి ఎంత డబ్బు అయితే కావాలో అంత డబ్బు పంపించాడు. ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదండి, ఆయన అవమానపరిచే దేవుడు కాదండి. అందుకే దేవుని నమ్మితే గట్టిగా నమ్ముకోవాలి. అదే ఉడుం పట్టు అన్నాడు, గట్టిగా పట్టుకోవాలి. యాకోబు మగసిరి గలవాడై, యాకోబు మగసిరి గలవాడై ఏం చేశాడండి చెప్పండి? బైబిల్ తెలుసు కదా. రాత్రంతా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నేను మోసగాన్ని, తండ్రిని మోసం చేశా, తల్లిని మోసం చేశా, అన్నయ్యని మోసం చేశా, అందరినీ మోసం చేశా, నేను మోసగాన్ని, ఈ జీవితం నాకు వద్దయ్యా అన్నాడు. అన్నాడా? ఏమండి? ఎన్ని అవుట్లెట్స్ మీకు చెప్తున్నాను, వర్తమాలకు వెళ్దాం. అయితే ఆ రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు దిగొచ్చాడు. యాకోబు నన్ను వెళ్ళనివరా అంటే ఓ భాస్కర్ చెప్తున్నా, కాళ్ళు 2 గట్టి పట్టుకున్నాడంట. కాళ్ళు 2 పట్టుకుంటే అయ్యగారు వెళ్తాడు కానీ గట్టిగా పట్టుకున్నాం. నాన్న భాస్కర్ వెళ్తామా? గట్టిగా పట్టుకున్నాడు. అయ్యా నువ్వు నన్ను ఆశ్రయించయ్యా, నువ్వు నన్ను దీవించయ్యా, నన్ను అయ్యా నా పాపాన్ని తీసివేయ్యా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, యాకోబు నీ పేరు ఇశ్రాయేలుగా మార్చానన్నాడు. సార్ మార్చాడా? అందుకే పాస్కల్ చాలా మంది బాప్తిస్మం ఇచ్చినప్పుడు ప్రజల యొక్క పేర్లు మారుతారు.
మత్తయ్య, ముత్తయ్య. ఏం సార్? బయటేమో ఇంటికాడ ముత్తిగాడు పేరు, ఊళ్ళోకి వచ్చాక పేరు మారుతుంది, తీరు మారట్లా. పద్ధతులు మారాలి, యాక్టివిటీస్ మారాలి. నేను క్రైస్తవుని గర్వం చెబుతున్నా, ఆ లక్షణాలు నాలో లేకపోతే సంఘం నన్ను తిడితే, సంఘం నన్ను అవమానపరుస్తుంది. నువ్వేం సేవకులు అంటావు అంటారా? యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుకు 12 మంది పిల్లలు పుట్టారు. ఎంతమంది అండి? ఒక్క కూతురు. ఆఖరిలో ఉన్న వాళ్ళ పేర్లు చూసుకోండి, ఇక్కడ లాస్ట్లో మ్యాప్లో ఉంటాయి పేర్లు చూసుకోండి. యాకోబులో క్షమించాలి, ఇశ్రాయేలుగా మార్చిన తర్వాత అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు లేవి, లేవిటిక్స్, లేవియా కాణం. ఆ లేవిని అన్నాడు, నువ్వే పని చేయొద్దన్నాడు. చేయమన్నాడా? ఏ సార్ పాస్ గారు, శేఖరన్న, నువ్వే పని చేయకూడదు. 11 గోత్రాల కోసం ప్రార్థన చేయి. వారిచ్చిన కానుకలు, ప్రథమ ఫలాలు తిని నువ్వు పని చేయి. ఈరోజు ఆ పని, ఆ బ్రదర్ అంటున్నాడు గుంటూరు చెబులో, మేము ఎఫ్రాయిం గోత్రం వాళ్ళు అని అన్నాడు. ఎఫ్రాయిము గోత్రికులు మేము. అలాగా చూడండి, యాకోబు ద్వారా ఇప్పుడు అక్కడ ఒక దేశం ఉన్నది. ఆ దేశానికి ఎవడైనా కత్తి పట్టుకెళ్ళినా, తుపాకి పట్టుకెళ్ళినా, అటం బాంబు పట్టుకెళ్ళినా, అణుబాంబు పట్టుకెళ్ళినా, AK-47 తీసుకెళ్ళినా, మనోళ్ళు ఏమైనా చేశారా? ఇశ్రాయేలీయులు, అమ్మా ఇశ్రాయేలీయులు ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఇశ్రాయేలు పెద్ద కుమారుడు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి వారి మీద ఎవరైనా, ఎందుకంటే వారు దేవుని పిల్లలు. ఎవరండి వాళ్ళు? మనం ఎవరు? గుండె మీద చేసి చెప్ప, గుండె ఇటు ఉందండి. పాస్కాలు మరి చెట్ట చిన్న చెట్టు నాకు కనపడతలా. మీకేంటి అయ్యారు? చక్కగా చెట్టు కింద కూర్చున్నారు, నాకు మైక్ ఇచ్చి లైట్లు కింద కూర్చోబెట్టారు. ఆల్రెడీ సగం గడిచిపోయా, పర్లా, దేవుని కృప. మనమందరము వీఆర్ ఆల్ చిల్డ్రన్స్ ఆఫ్ గాడ్. మన దేవుడు బాగా రిచ్ మ్యాన్, మన దేవుడు మంచి జ్ఞానం గలవాడు, మన దేవుడు మంచి బలం గలవాడు, మన దేవుడు మంచి శక్తి గల దేవుడు. అందుకే యోహాను పత్రికలో ఉందంటే, మీలో ఉన్న దేవుడు లోకములో ఉన్న వారికంటే, చెప్పండి హల్లెలూయా, చెప్పండి ఒకసారి చెప్పలు కొట్టండి, ఒకసారి చెప్పలు కొడదాం. అంటే నిద్ర వస్తుంది ఏమన్నా, మీరు వద్దులండి అయ్యారు మన వాళ్ళతో కొట్టి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు, అవునంటారా? కాబట్టి మనం నమ్మిన దేవుడు, ఒకవేళ నీ భర్త మారకపోయినా, నీ భార్య మారకపోయినా, నీ పిల్లలు మారిపోయినా, ఇదిగో మేము యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. ఎస్, యేసు ప్రభుని నమ్ముకున్నాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాక మాకు అన్ని మంచిగా జరుగుతుంది, మీరు కూడా రండి. ఆ సమరేశ్వరి ఏం చెప్పిందండి? గుంటూరు వెళ్దాం, బట్టలు కొనుక్కుందాం, బంగారం కొనుక్కుందాం అందా? యేసు ప్రభు బాధ విందా నాన్న పాస్ గారు? యేసు ప్రభు వచ్చాడు, ఒక్క ఆమె కోసం వచ్చాడు. ఇక్కడ ఇంచుమించు 50-60 మంది ఉన్నారు. వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ ఊరి వారందరూ ఆమె చెడ్డదన్నారు, పాపం స్త్రీ అన్నారు, పనికి మాలిన స్త్రీ అన్నారు, వెలివేశారు. అస్కారు అయితే యేసు ప్రభు వారు మెట్ట మధ్యాహ్నం వేళ ఆమె, ఎందుకంటే ఆమె దేవుని ఎన్నికలో ఉంది, ఆమె దేవుని ఏర్పాట్లో ఉంది, ఆమె దేవుని యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉంది. అందుకే యేసు ప్రభు వారు ఆ సమరయ పట్టణం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, తిన్నగా దగ్గరికి వచ్చాడు. వచ్చాడా? వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ పాట మీకు చెప్పను కానీ మాట్లాడుతుండగా, అమ్మా మీరు ఎవరి కోసం ఎదుగుతున్నారో ఆ మెస్సయ్య నేనే. నిజమైన విశ్వాసకి సంవత్సరాలు చెప్పక్కర్లా, ఒకసారి చెప్తే మాట్లాడు. అంతమ్మా ఇప్పుడు మనం చెప్పాలా? హాస్పిటల్ మనం చెప్తే వెళ్తున్నారా పాస్ గారు? రామా చెప్పండి తల్లి, పాస్టమ్ గారు హాస్పిటల్కి మనం చెప్పకుండా వెళ్తాం. అలా నిజమైన విశ్వాసం మనం చెప్పక్కర్లా, చేపలు తోగినట్టు తోమక్కర్లా. దేవుని బీజం ఉంటే, దేవుని విత్తనం ఉంటే, ఏమండి ఆ నీరు తాకినప్పుడు ఆ విత్తనం దగ్గరికి అది మంచి నేల అయితే అది ఎదుగుద్ది, ఫలిస్తుంది. అలాగే వెంటనే ఏం చేసిందంటే ఆమె ఊళ్ళోకి వెళ్ళింది, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళింది, వైస్ ప్రెసిడెంట్ గారికి వెళ్ళింది, సర్పంచ్ దగ్గరికి అందరికి వెళ్ళింది. నేను దేవుని వెంబడించాను, నేను దేవుని కనుగొన్నాను, రండి కమన్ ఫాలో మీ, కమన్ ఫాలో మీ. ఊరోళ్ళందరూ మార్చిందంట. ఈశ్వరన్న మనం ఏం చేద్దాం? మన జీవితంలో ఒకవేళ దేవుడు ఆయుష్ ఇస్తే 10 ఏళ్ళు 20 ఏళ్ళు బ్రతికితే, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా
ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూచావని. సమరేశ్వరి ఏం చేసిందండి? కిషోరన్న గారు, సమరేశ్వరి ఏం చేసింది? అందరిని మార్చింది. ఈరోజు మన పని అదే. దేవుని దగ్గర నడిపిద్దాం, దేవుని స్వాతం పరిచయం చేద్దాం. ఎంతోమంది మన బంధువులు, మన స్నేహితులు, మన కులస్తులు నశించిపోతున్నారు. అవునండి పాస్టర్ గారు, నశించిపోతున్నారు. చెప్పే కదండి, సరైన భక్తి చేయకపోతే రేపు బగబగా మండుచున్న అగ్నిగుణంలో పడేస్తారు. మత్తయి సువార్త 22 చదువు నేను చెప్పేస్తాను. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. 22వ అధ్యాయంలో అక్కడ విందు జరుగుతున్నది, పెళ్లి విందు. అక్కడ పెళ్లి వస్త్రం లేకుండా ఒకడు వచ్చాడు. పెళ్లి వస్త్రం అంటే రక్షణ, మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ లేకుండా వచ్చి ఇదిగో అయ్యగారు లాగా కూర్చున్నారు. అందరూ వైట్ అండ్ వైట్ వేసుకున్నారు, వీడు మాత్రం నల్లని డ్రెస్ వేసుకున్నాడు. వచ్చి అంటున్నాడు, స్నేహితుడా, అరే నువ్వు అసలు మారు మనసు పొందేవారా? పాస్ గారు, నువ్వు రక్షణ పొందేవారా? నువ్వు నీటి బాప్తిస్మం పొందేవారా? అరే అక్కడ తొట్లో స్నానం చేయమన్నాం, పెళ్లి వస్త్రాలు ఎరా నువ్వు ఎలా వచ్చి గోడదూకి వచ్చాను అన్నాడు. భాస్ గారు, గోడదూకి వచ్చావా? అరే ముందు నేను కాళ్ళు చేతులు కట్టేయండి. ఎక్కడ పడేమన్నాడు? రోడ్ మీద, కంపులోనా? చెప్పండి అమ్మా, మీరు చదువుకోండి. అక్కడ ఏడ్పును. రేపు దేవుని దగ్గర రాని వారి బ్రతుకులన్నీ కూడా అంతే. అది సువార్త. కాబట్టి నీవు ఎలాగా ఆయన ద్వారా మేలు పొందావు, నీవు ఎలాగా ఆయన ద్వారా మరి ఆశీర్వాదం పొందుతున్నావు, అలాగే మనము కూడా మన వారిని రక్షించుకుందాం, మన వారిని దేవుని దగ్గర తీసుకొద్దాం, దేవుని ద్వారా వారిని గొప్పవారిని చేద్దాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. పాటలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము పాటలోకి వెళ్ళిపోదాం త్వరగా. భాషలు కొంచెం ఓపికగా ఉండండి, కొద్ది నిమిషాలే. 2వ అధ్యాయం 39 నుంచి చదవండి. అవునండి పాస్ గారు, మైక్లో చదవండి. ఎవరైనా అర్జెంటున్నారు. తాము చనిపోయిన తర్వాత తమది రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి తగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వేళ్లను కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టునకు ఇనుపదిగానున్నట్టుది తమరికి కనబడిన గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురుద్దు కలిసి ఉన్నట్టు కనబడిన గనుక ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు రాజ్యము ఒక
విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగా ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట మనకి కనపడను. అటువలనే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతుకున్నట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించి 44 వచ్చిన రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపించి దేవుడు ఒక రాజ్యమును స్థాపించాడు. దానికి ఎన్నటికి నీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గనుక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు. చాలండి, దేవుని వాటను దీవించిన గాక. 4 గుర్రాలు చదువుకున్నాం, 4 జీవులు చదువుకున్నాం. ఇక్కడ 4 రాజ్యాలు ఉన్నాయి. చాలా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక స్టూడెంట్ విద్యార్థికి టీచర్ గారు చాలా చక్కగా, ఇది ఉద్యోగ ప్రసంగాలు చేసే సమయం కాదు, కానీ ఇది చాలా జాగ్రత్తగా మీ హృదయంలో పెట్టుకోవాలి. మొదటిగా మనం 4 జీవులు చదువుకున్నాం. మొదటి జీవి గుర్తుందా? సింహం వంటిది, సింహము లయన్. రెండవ జీవి మనుష్యుని ముఖం వంటిది, ప్రకటనలో చదివారా? మూడవది సరికి నాకు అందించాలి. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటిది, నాలుగవ జీవి పక్షిరాజు వంటిది. అదిగో పాస్కర్ అక్కడ వాక్యం రాపించాడు చూడండి. ఏంటది? యెషయా గ్రంథము 40:31లో జోసెఫ్ గారు రాపించారు. మరి ఎవరినడిగి రాపించారు నాకైతే తెలియదు. అక్కడ ఏముందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి. ఒక రైతు, ఒక ఫార్మర్ పొలానికి వెళ్ళి, దీని గురించి ఒక పాట, చిన్న పాట 2 నిమిషాలు. ఒక రైతు పొలానికి వెళ్ళి అక్కడ పొలంలో పశువులు మేపుతుండగా పొదలో కొన్ని గుడ్లు దొరికినాయండి, గుడ్లు ఎగ్గలు, పచ్చి గుడ్లు దొరికినాయంట. అర్థం చేసుకోండి సోదరి మళ్ళారా, ఇదంతా కూడా రియాలిటీ, హిస్టరీ, ఇదంతా చరిత్ర. ఏదో కల్పనా కథ కాదు, కట్టు కథ కాదు, అంతా వాక్యమే, లేఖనమే. అయితే ఆ పక్షి గుడ్లు తీసుకుని జాగ్రత్తగా తీసుకుని ఏమండి తన కోడి పిల్లల దగ్గర పొదిగించడానికి వేసినప్పుడు అందులో నుంచి ఒక పిల్ల బయటకు వచ్చిందంట కోడి పిల్లలతో పాటు. కోడి పిల్లలు చెత్త చెదారం తింటున్నట్టు, కానీ ఈ పిల్ల వాటి చోటు వెళ్ళట్లేదంట. ఆ చెత్త కానీ, మట్టి కానీ, ఆ పెంటలు కానీ, అవన్నీ అసభ్యమైనది ఏది తింటలేదంట. జాగ్రత్తగా ఉంటుందంట. అది చూస్తూ ఉందంట. ఒకరోజు ఎదుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. తల్లి పక్షిరాజు పైనుండి పిలుస్తుంది, ఓ పిల్ల పక్షి, ఓ నా కుమార్తె, ఇదిగో నీవు రెక్కలు చాపు. ఇలాగా చూడండి, నీవు 2 రెక్కలు చాపు, ఇలాగ పైకి ఎగురు, నా దగ్గరికి రా. మనము అసహ్యమైనది, మురికిది మనం ముట్టుకోకూడదు. మనము తాజా ఆహారము. చివరి జీవి పక్షిరాజు ఉంది అక్కడ వాక్యం. ఏమండి మనం తినకూడదు ఆ పక్షిరాజు. ఈరోజు చాలా మంది కుళ్ళిపోయినది, మురికిది, అశుభ్రమైనది చాలా మంది తింటున్నారు. కానీ వేడి ఆహారంలో ఉన్న టేస్టు, తాజా ఆహారంలో రుచి బయట ఆహారంలో ఉండదు. అందుకే అది ఆ కోడి పిల్లల్లాగా అసహ్యమైనది, మురికిది ఏమి కూడా పట్టుకోకుండా పెరిగిన తర్వాత అదేం చేసిందంటే పక్షి తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చక్క నివసిస్తుంది. ఇంకోటి చెప్తున్నాను, పక్షిరాజు ఎత్తైన స్థలంలో ఉంటుంది, ఎత్తైన స్థలములో. ఇంకోటి చెప్తున్నాను, పక్షిరాజుకి చావు లేదు, పక్షిరాజు చావు లేదు. అందుకే మరియా మాత దగ్గర యేసు ప్రభువు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు చనిపోయినా తిరిగి లేపబడును. అలాగే దేవుని పిల్లలు చనిపోయినా మరలా తిరిగి లేపబడతారు. పక్షిరాజు చూడండి వెనకాల ఉంది. ఆ పక్షిరాజు చూడండి, ముసలితనం వచ్చినప్పుడు అది కొండ మీదకి వెళ్ళి తన యొక్క శరీరాన్ని నల్ల కొట్టుకుని ఆ బండకేసి కొట్టుకుని ఏకలంతా పూడిపోయిన తర్వాత మరలా అది నూతన జీవాన్ని, నూతన బలాన్ని పొందుకుంది. అందుకే అన్ని పక్షుల కంటే ఆ యొక్క దేవుడు ఆ పక్షిరాజును తీసుకుని అది బలిపీఠము చుట్టూ విన్నది 4 జీవులు కదా, 4 రాజ్యాలు కూడా ఉన్నాయి. సమయం ఉంటే 4 గుర్రాల గురించి చెప్తాను, లేకపోతే ఇంకోసారి చెప్తాను. ఇంకా ఇంచుమించు 2-3 గంటల ప్రసంగం ఇది. ఇప్పుడు దేవుని మందస్సం, దేవుని యొక్క సింహాసనం ఉంది బ్రదర్, దేవుని సింహాసనం ఉంది. దేవుని సింహాసనాన్ని 4 జీవులు కనిపెడతా ఉన్నాయి.
అంటే దేవుని సింహాసనానికి అవి ఎస్కాట్లా పనిచేస్తాయి, అంటే సోల్జర్స్ గా పనిచేస్తాయి. మొదటి జీవి సింహము, రెండవ జీవి దూడ, మూడవ జీవి మనుషుల ముఖము, నాలుగవ జీవి పక్షిరాజు. అంటే ఆది కాలములో, ఆది అపోస్తుల కాలములో మరి అపోస్తలైన పౌలు గారు సింహము లాగా, సింహం ఆత్మతో గర్జించాడు, ప్రవచించాడు, ప్రకటించాడు. ఆయన ద్వారా దేవుడు మహిమలు చేశాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, స్వస్థతలు చేశాడు. అంటే సింహము లాంటి, గర్జన లాంటి ఒక చోట ఉంది, సింహము గర్జించగా. మొదటి జీవి ఏం పేరండి? ఏంటి జంతువులు కాకుల గురించి చెప్తాడు పాస్టర్ గారు అంటున్నారా? వాక్యంలో బాగేది చెప్పారు కదా. సువార్త మనం చాలాసార్లు విన్నాం, కానీ వినాలి ఈరోజు. ఎందుకంటే నీ ఆత్మ తిన్నగా స్ట్రైట్గా ఒక దీపావళి సామాను నిప్పు పెడితే కింద ఎలా పైకి వెళ్ళిపోద్దో, అలాగే ఒక రోజున దేవుడు పిలిచినప్పుడు తిన్నగా మనం వెళ్ళిపోవాలి. మధ్యలో విమానం వచ్చినా, ర్యాకెట్ వచ్చినా, హెలికాప్టర్ వచ్చినా మనం ఆపకూడదు అనమాట. ప్రైస్లాడ్ అర్థం చేసుకోండి. ఈ 4 జీవులు ఆ సింహాసనం చుట్టూ కాపుదల ఉండి, మొదటిది సింహము, అపోస్తలైన పౌలు ఏమండి సింహము లాగా గర్జించాడు, ప్రవచించాడు, ప్రకటించాడు. అగ్రప్రాజ్ దగ్గర అంటున్నాడు, ఆ రాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడు కాక. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు చాలా మంది హింస పెట్టాడండి, బాధించాడండి, చంపాడండి. ఏమండి ఏమండి వినాలి వినాలి. చంపాడు, బాధించాడు. కానీ ఒక రోజున దమస్కో గేట్ దగ్గర సౌలుతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు, ప్రభువా నీవు ఎవడవంటే, అయ్యా నీవు హింసించున్నా నేను యేసుని అన్నప్పుడు వెంటనే ఆ దృశ్యాన్ని చూడలేక సౌలు గుడ్డివాడైపోయాడు. అవునా 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 అవునంటారా? కింద ఎత్తుకున్నాడు, ఆ వాచ్ ఎక్కడ ఉంది, కళ్ళద్దాలు ఎక్కడ ఉంది, ఫోన్ ఎక్కడ ఉంది, బైక్ 3 రోజులు గుడ్డోడైపోయాడు. పాప పొరలు పోవాలండి. పాపము ఇక ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16లో ఉంది, నీవు కాటుకు పెట్టుకోమంది. కాటుకు ఎందుకు పెట్టుకుంటారు ఆడపిల్లలు? సోదరి మండలారా, చిన్న కన్ను పెద్ద కన్ను కనపడతాకి కాటుకు రాసుకుంటారు ఆట. అక్కడ ఉంది, మీరు కాటుకు పెట్టుకోండి. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత అతడు అననీయ దగ్గర బాప్తిసం పొంది దేవుని యొక్క పిలుపు చేత సువార్త ప్రకటిస్తూ గర్జించాడు. అనేక మంది రోగులు స్వస్థపరిచాడు. ఆయన మరి దారిలో వెళుతూ ఉంటే ఆ నీడ పడిన వారు కూడా స్వస్థపడ్డారు. ఏమండి, పౌలు మరి సింహానికి సాదృశ్యంగాను, సింహంలాగా రోషం కలిగిన సేవకుడిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రెండవ జీవి, త్వరగా ముగిస్తాను, కొద్ది నిమిషాలు. మీరు ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే నా ఫోన్ నెంబర్ తీసుకోండి, మాట్లాడదాం. మరి ఇప్పుడు రాత్రి వద్దులేండి, ఇంకా ప్రయాణం చేయాలి కాబట్టి రేపు ఒక మ్యారేజ్ చేయాలి, మాట్లాడుకుందాం, మనం కలుసుకుందాం. దేవుడు వచ్చేదాకా మనందరం ఒక కుటుంబ సభ్యులాగా ఉందాం. విడిపోవద్దు రాజుగారు, విడిపోవద్దు, కలిసి ఉందాం. నాకు లేకపోతే మీరు ఇవ్వండి, నేను మీకు లేకపోతే నేను ఇస్తాను ఏదైనా. రైట్. రెండవ జీవి, మొదటి జీవి సింహం వంటిది, దూడ. దూడ దేనికి సాదృశ్యం? పశువులు పడతారా, పొడుతారా ములిపెట్టి? ఏమండి, పశువులు రోడ్డు మీద వెళ్తా ఉంటాయండి. పశువులు ఆ రోజుల్లో చూడండి, మార్టిన్ లూథర్ కాలంలో, వెస్లీ కాలంలో, కాల్విన్ బిల్లిగ్రహం కాలంలో ఆ దూడ లాంటి పరిచర్య, అంటే వధించబడిన పరిచర్య. ఆ ప్రజలను హింసించారు, బాధించారు, కోడాలతో కొట్టారు, అగ్నిగుండములు వేచారు. వాళ్ళందరినీ బాధించినప్పుడు వారు సాధువులుగా, ఆ పశువులు ఎలాగా సాధువులుగా ఉంటాయో, ఆవులు ఎలాగ సాధువులుగా ఉంటాయో, వారు సాధువులుగా ఏం చేశారండి? పరిచయం చేశారు. బైబిల్లో చాలామంది మరి పౌలు గారు కూడా 39 కొరడా దెబ్బలు తిన్నాడు, 4 సార్లు 5 సార్లు. తెలుసా అండి మీకు బైబిల్ ఎన్నిసార్లు అండి? కొట్టాడు అన్నాడు, కొట్టాడు అన్నాడా? యేసు ప్రభు అనేది ఒకసారి కొట్టాడు. అలాగా ఇప్పుడు దూడ వంటి పరిచర్య. మూడవది మనిషిని ముఖము, మనిషి ఆలోచన, మనిషి జ్ఞానము, మనిషి తెలివి. ఈరోజు అంత టెక్నాలజీ, ఈరోజు అంత అభివృద్ధి, ఈరోజు అంత డెవలప్, ఈరోజు ఎక్కడ ఏది జరిగినా ప్రపంచంలో మనకు తెలుస్తున్నాయి. మనిషి మొదటగా మనిషి మొదట నడుచుకుంటా వెళ్ళేవాడు. అవునా? ఎన్నో కార్లు పళ్ళు ఉన్నాయండి, మా తాతలకు లేవు కదండి. మా నాన్నగారికి కూడా కారు లేదు పాపం, దేవుడు నాకు ఇచ్చాడు అండి.
చరిత్ర అర్థం చేసుకొని నడుచుకుంటూ వెళ్ళారు. అంటే వాళ్ళు అభివృద్ధి చెందారు, వాళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళు బాగుపడ్డారు. ఎందుకంటే దేవుడు వారికి విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. తర్వాత బుర్రబళ్ళు వచ్చినాయి. ఏమొచ్చినాయండి? ఇప్పుడు కూడా మరి పల్లెటూరులో ఎడ్ల బళ్ళు ఉంటాయి, మా సైడ్ ఉంటాయి, మరి మీ సైడ్ ఉండేలేనట్టు ఉంటాయి. పల్లెటూరులో వ్యవసాయం చేసే అందరికీ ఉంటాయి. కొంత ట్రాక్టర్లో ఉన్నా కానీ కొంతమంది బళ్ళు ఉంచుకుంటారు నానా. తర్వాత ఏమైందండి? బుర్రబళ్ళు తర్వాత సైకిళ్ళు వచ్చినాయి, సైకిల్ తర్వాత స్కూటర్లు వచ్చినాయి, స్కూటర్ తర్వాత కార్లు వచ్చినాయి, కార్ల తర్వాత పెద్ద పెద్ద కార్లు, లగ్జరీ కార్లు వచ్చినాయి. తర్వాత రైట్ ఫాదర్స్ ఏం చేశారు? విమానాలు కనిపెట్టారు. ఇప్పుడు విమానం మన పాస్టర్లు మనం సరదాగా ఎక్కామనుకోండి 12 గంటలు ఎరుసలేం వెళ్ళిపోతాం. అసలు ఎరుసలేం వెళ్ళిపోయి యూదులు కలుసుకుంటాం. ఇప్పుడు ఇంకా ర్యాకెట్ యుగం వచ్చింది. అంటే సువార్త కూడా చూడండి, మనిషి ఈరోజు సువార్త అనేక ప్రాంతాలకి, అనేక దేశాలకి, అనేక గ్రామాలకి. ఏమండి? సువార్త మనిషిని ముఖము పలిన జీవి. మొదటి జీవి సింహము, ఎద్దు వధించబడిన మనుషులు. మూడవది మనుషులు. ఈరోజు ఆయా ప్రాంతాలలో, ఆయా భాషలలో, ఆయా గ్రామాలలో ఈ సువార్త విరివిగా ప్రకటించబడుతున్నది. ఏండి? విరివిగా ప్రకటించబడుతుంది. అవునంటారా? చాలా స్పీడ్గా. చాలా మంది పాస్టర్లో మేము ఆ పాస్టర్గా నేను రాజోలు అనే ప్రాంతం వెళ్ళాం. నన్ను ఒక స్పీకర్గా పిలిచారు, 3 రోజులు కూటాలు. ఇంకో పాస్టర్ పిలిచారు, సామ్యుల్ కొత్త గారని ఒక ఆయన ఇంటర్నేషనల్గా తిరుగుతుంటాడు. ఆయన అఫీషియల్గా ఫ్లైట్లో వచ్చారండి. వాక్యం చెప్పాడు నైస్గా, నాలాగే నోవా గురించి చెప్పారు ఆయన బాగా. మళ్ళీ భోజనం చేశారు లేదు చూడలేదు, నేను మాతో కలిసి తినలేదు. మళ్ళీ రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. తెల్లారి ఫోన్ చేశా, కెనడాలో ఉన్నాను అన్నాడు. ఎక్కడ బ్రదర్ విజయ్? కెనడాలో. అంటే ఈరోజు మనుషుని ద్వారా, మనిషి యొక్క ఆలోచన ద్వారా, మనిషి యొక్క జ్ఞానం ద్వారా సువార్త చాలా స్పీడ్గా, వర్తమానము చాలా స్పీడ్గా, అత్యవసరంగా సువార్త వెళుతా ఉన్నది. 4వ వచ్చి పక్షిరాజు. నేను చెప్పాను కదా, పక్షిరాజుకి చావు లేదు. అదిగోండి పక్షిరాజు వాక్యం. మీరు ఎప్పుడైనా బైబిల్ ఇప్పుడు సమయం కాదు, పక్షిరాజు అని కొట్టండి, ఎక్కడెక్కడ ఉంచు చాలా రిఫరెన్స్ వస్తాయి. ఈ 4వ వచ్చేవి పక్షిరాజు. మొదటిది మత్తయి సువార్త. సువార్త అనగా మంచి వార్త. ఏ సార్? మంచి శుభవార్త. బండి మీద వెళ్తున్నాం మనం, ఎవరో ఫోన్ చేసి ఏమంటే పలానా వాళ్ళకి యాక్సిడెంట్ ఏంటంటే అది మంచి వార్త అవుతుంది, చెడ్డ వార్త అవుతుంది. మనకి ఆటోమేటిక్గా బలహీనత ఏమండి? అదేంటండి అయ్యారు, పెద్ద అయ్యారు. రోజు చాలా మందికి గుండెపోట్లు వస్తుంటాయి. భర్త గుండెపోటు వచ్చిందని భర్తను చూసి భార్య కూడా ఏమవుతుందండి? ఏడ్చి ఏమా తల్లి చెప్పరా, పెద్ద తల్లి. అర్థమవుతుందండి మీకు? అలాగే ఈరోజు చాలా మంది సువార్త, మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఆయన తన 12 మంది శిష్యులకి వెళ్ళి ఇచ్చి, మార్కు 16:16లో మీరు సర్వలోకానికి వెళ్ళండి. అంతేనా? గుంటూరులోనే ఉన్నాను అన్నాడా పాస్ గారు? గుంటూరులోనే ఉండండి, పక్కన విజయవాడ వెళ్ళండి, లేకపోతే పక్కన బాపట్ల వెళ్ళండి అని చెప్పాడా? చెప్పండి సార్. మీరు సర్వలోకానికి వెళ్ళండి అయ్యా, సర్వశక్తికి స్వార్థ ప్రకటించండి. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఈ మనుషుల ద్వారా, మనిషి ఆత్మ చేత, మనిషి బలము చేత, మనిషి జ్ఞానము చేత ఈరోజు సువార్త విరివిగా ప్రకటించబడుతున్నది. ఏంటంటే 4 జీవులు పక్షరాజు అయిపోయింది చాలు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో, ఆ దానియేలు కాలంలో నెబుకద్నెజరు రాజుకి ఒక కళ వచ్చింది. క్లుప్తంగా చెప్తున్నాను, మంచి విషయాలు అర్థం చేసుకుంటే మంచిది. అర్థం కాకపోతే నేను కామ్కి వెళ్ళిపోతాను. కళ వచ్చినప్పుడు జ్ఞానులందరినీ పిలిచాడు, పండితులందరినీ పిలిచాడు. పాస్టర్ చెప్పండి. జ్ఞానులందరినీ పిలిచాడు, పండితులందరినీ పిలిచాడు. పిలిచి అంటున్నాడు, నాకు కళ వచ్చింది, ఆ కళ వల్ల నిద్ర రావట్లేదు, కళభావము చెప్పాలి. కళ చెప్పాలి. ఏమండి పాస్టర్ గారు? కళ అందరూ అన్నారు, పెద్ద పెద్ద సావుకులు వచ్చి, అయ్యా కళ చెప్పయ్యా. లేదు కళ చెప్పాలి. ఆ దేశంలో బబులోను పట్టణంలో దేవుని భక్తులు 4 ఉన్నారు. దానియేలు,
షడ్రకు, మెషకు, అబేద్నెగో. అర్థం చేసుకోండి సార్. ఈ నలుగురు కలిసి ఏంటి, రాజు దగ్గర నుంచి జ్ఞానులందరినీ చంపమని ఒక కఠినమైన ఆజ్ఞ వచ్చింది. ఏంటి ఆజ్ఞ అని దానియేలు అడిగినప్పుడు, ఇదిగో ఇలాగా దానియేలు గారికి ఒక కళ వచ్చింది, క్షమించాలి నెబుకద్నెజరు గారికి ఒక కళ వచ్చింది, కళయు కళభావము చెప్పమన్నాడు. కాబట్టి చెప్పకపోతే జ్ఞానులను, పండితులను అందరినీ చంపేస్తున్నాడు. అప్పుడు దానియేలు ఏం చేశాడు, స్నేహితులు పిలిచి ప్రార్థన చేసి ఏం చేశాడు పాస్టర్ గారు, కిషోర్ పాస్టర్ గారు? ప్రార్థనే శక్తివంతమైన ఆయుధం, మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మోస్ట్ పవర్ఫుల్ వెపన్, ఆయుధం. ప్రార్థన ద్వారా పరలోక పునాదులు కదులుద్ది, పరలోకంలో బలిపీఠం కదులుద్ది. ప్రార్థన ద్వారా ప్రభు దిగి వస్తాడు. ఇంకా మేము చదువుకున్నట్లుగా అన్న ప్రార్థన చేసింది, అన్న సమయాలు తల్లి ప్రార్థన చేసింది, అక్కడ కనిపెట్టింది, అడిగింది, ప్రభువా నాకు ఒక మగ పిల్లని కావాలి. ఇచ్చాడా దేవుడు? సొలొమోను అడిగాడు, ప్రార్థన చేశాడు. సొలొమోను ఏమని అడిగాడు? జ్ఞానం కావాలి ప్రభువా. ఈరోజు జ్ఞానం ఉంది కాబట్టి వైర్ లేకుండా మైకి పని చేస్తుంది. కనిపెట్టారు వాళ్ళు. అది చూడండి ఎంత రాగాలు తీస్తారు బ్రదర్స్, సౌండ్ బాక్స్ ఇవన్నీ కూడా, ఫోన్ వైర్ లేకుండా. సొలొమోను అడిగాడు, జ్ఞానం కావాలి ప్రభువా అంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ప్రైస్తున్నాడు. అలాగే నలుగురు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత రాజా నగరికి వెళ్ళి, అయ్యా రాజా మీకు వచ్చిన కళ ఇది, అక్కడ మీకు ఒక ప్రతిమ కనపడుతున్నది. ఇదిగోండి సార్, ఒక ప్రతిమ, పైన బంగారం, వెండి. పాస్ గారు మీరు చదివింది, నేనేం రాసుకురాల, తప్పైదని క్షమించండి, మీరు చదివింది. ఇప్పుడు ఇందులో 4 రాజ్యాలు ఉన్నాయి. 3 రాజ్యాలు అయిపోయిన, ఇప్పుడు రాజ్యం రాబోతున్నది. అదే అంత్యక్రీస్తు పరిపాలన. సార్ అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు యేసయ్య పరిపాలన ఉన్నామా, అంత్యక్రీస్తు పరిపాలన ఉన్నామా? చెప్పండి. మొదటిది బంగారము ఉందా? పాస్టర్ శేఖర్ గారు ముగిస్తారా? నాకు మరి ఆఖరిని ఇచ్చారు, చెప్పేదాన్ని నిలబడలేరు, ఉండరని చెప్పాను కదా, ముగించేమని ముగించాను, బాధపడ్డాను. ఇంకోసారి ఉందాం, ఈ శరీరంతో బతుకుంటే మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ దేవుడు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోదాం. నాకు తెలుసు కదా, పాడకూడదు కిషోర్ గారు, ఏమనుకోమాకండి. ఎందుకంటే తెలుసుకోవాలి మరి, చాలా తెలియకోకుండా పేపర్ ఇచ్చి పరీక్ష రాయాలంటాడు. ఏం రాస్తాడు? మన మా మండలంలో 50కి 40 మంది ఫెయిల్ అయ్యారు 10th క్లాస్. మాస్టర్ గారిని అడిగా, ఏంటి మాస్టర్ గారు అంటే, అయ్యా వాళ్ళ పేర్లు కూడా రాసుకోవడం రాదయ్యా, వాళ్ళ పేర్లు. మాస్టర్ గారు ఈ 10th వరకు పెద్ద పబ్లిక్ ఉంది కదండి అయ్యారు, 10th కదా పబ్లిక్ ఆదరేది. వాళ్ళు అన్నారు, పాస్టర్ లెక్కల మాస్టర్ అడిగా, మా అబ్బాయి కూడా చాలా తక్కువ వచ్చింది, 500 అనుకుంటే 400 వచ్చాయి. మా అబ్బాయి కూడా 10th క్లాస్. అయ్యా పేర్లు కూడా మేము పుస్తకాలు ఇట్లా రాసుకోలేదండి. అలాగే ఈ రోజు మనం దేవుని గురించి తెలుసుకోకుండా, దేవుని వాక్యం గురించి తెలుసుకోకుండా మన అందరం కూడా ఆ రాజ్యం వెళ్తామంటే అది పోలీస్ ప్రశ్న. ఇప్పుడు చూడండి, ఈ రాజ్యం మొదటిది బబులోను రాజ్యం. అది శిరస్సు బంగారము. అది నెబుకద్నెజరు కాలంలో క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాలు, 605 సంవత్సరాల నుంచి 539 సంవత్సరాలు అది నడిచింది. మొత్తం 66 సంవత్సరాలు బంగారపు యుగం జరిగింది. మీరు చదివిందేనా దానియేలు గ్రంథంలో? దానికి రాజు ఎవరండి? నెబుకద్నెజరు. ఆయనకి కదా కళ వచ్చింది, కళయు కళ భావము చెప్పమని చెప్పాడు. బంగారం తర్వాత తక్కువైన లోకం ఏంటండి? వెండి. మాదీలు, పారసీకులు. ఇది ప్రింట్ తీసుకున్న ఫోటో డిజైన్ చేశాం. కొంతమంది మేధావులు, పండితులు, మరి మంచి సీనియర్ వక్తలు, ప్రవక్తలు, మాదీలు, పార్సీలు. అది క్రీస్తుకు పూర్వం 539 నుంచి 331 వరకు, అంటే 208 సంవత్సరాలు దర్యావేషు అనే రాజు. బైబిల్లో ఉన్నాడు దర్యావేషు, తెలుసా అండి మీకు? దర్యావేషు అనే రాజు పరిపాలించిన యుగం. 2 లోహము వెండి, 3వది ఇత్తడి. సార్ ఫస్ట్ గారు వినాలి కొంచెం నిమిషాలు. ఇత్తడి లోహం, 4 లోహాలు. చివరిగా చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి ఈ లోహాలన్నింటినీ తుత్తనీలుగా చేసింది. ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్తున్నారండి పాస్టర్ గారు.
ప్రజలకి దాహం అయింది. నానా ఏమైంది? దాహం అయింది. ఆహారం లేకపోయినా ఉండొచ్చు, నీళ్ళు లేకపోతే ఉండలేదు. ఇప్పుడు ఎన్ని బాటిల్ తెచ్చాడు జోసెఫ్ గారి మీటింగ్కి. వీటి కంటే బాటిల్ ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఎక్కడ ఉన్నాడు జోసెఫ్ అన్న? శరీరం డీహైడ్రేషన్ గురయ్యి దాహం దాహం అంటుంది. ఏనా అంతేనా? మన కారులో నీళ్ళు లేక నీళ్ళు పొగలు వచ్చేసి దానికి పోయాలి, డీజిల్ పోయాలి. అలాగే చూడండి, మరి మోషే వెళుతూ ఉండగా ప్రజలందరూ ఎదురు తిరిగారు. అంటే చేతి సహాయం చేయలేని రాయి అన్నాను కదండి. ఎదురు తిరిగినప్పుడు మోషే ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఇదిగో అక్కడ బండ కనపడింది, ఆ బండతో మాట్లాడు. ఉందా వాక్యం నాన్న? చూపించిన ఏ బండతో? అసలు బండలో కదా నీళ్ళు ఉండేది. అవి డ్రిల్లింగ్ చేసి గిర్రని తిప్పి ఆ బండ తగిలిందండి అంటాడా లేదా? ఏనా పాస్ గారు చెప్పండి అయ్యారు, అట్లాడండి ఇబ్బందిగా ఉందా? ఫ్యామిలీ పెట్టమని అంటే డబ్బులు నేను ఇస్తానన్నా. జోసెఫ్ గారు ఎక్కడ ఉన్నారు? శరీరం సుఖానికి అలవాటు పడింది, తప్పదు. చెప్పే కదండి, మీరు మాట్లాడి సేపు పాడి వాక్యం వినడానికి సమయం ఉండదు, బాడీలో శక్తి. ఎందుకంటే 6:30-7 మొదలెట్టారు పాపం, చాలాసేపు పాడారు. చూస్తున్నా నేను. తొందరగా పంపిస్తాడని కిషోర్ గారు నేను ఆలోచిస్తున్నా, కానీ ఆయన ఎక్కువగా ఇంకా పాస్ గారు మరి సరే చెప్తా కొన్ని మాటలు. ఏమండి మోషేతో అన్నాడు, మోషే నీవు బండతో మాట్లాడు అంటే ఇంచుమించు అన్ని లక్షల మంది ప్రజలకి బండలో నుంచి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. మళ్ళీ అన్నారు ప్రజలు, అయ్యా మాకు ఆహారం అవుతున్నది, ఈరోజు సండే, చికెన్ తినాలి, వింగ్స్ తినాలి, కాజ్యాలు తినాలి. పాస్ గారు అంటున్నారు ఈ రోజుల్లో, అయ్యా మంచి భోజనం పెట్టండి. సంఘ పెద్ద చెప్పాడంట, అలాగే పెద్ద చేపలు అంట శివర అంటే పెద్ద చూపుతున్నాడు, ఇది చూపుతున్నాడు, తూర్పు కాదు అంటే ఎంత. అరే పెద్దయ్య గారు వచ్చారా కాకాని నుంచి, అయ్యా మీ పేరేంటో మీ గురించి చెప్పట్లేదు, సారీ. ఇగో చూడండి పెద్దయ్య గారు, ఇగో ఎంత. అలాగా చూడండి ఈరోజు చాలా మంది ఆ ఇశ్రాయేలు ఏమడుగుతున్నారు, మాకు మాంసం కావాలన్నాడు. అన్ని లక్షల మంది ప్రజలకు దేవుడు మాంసం ఇచ్చాడా? అన్నా ఇచ్చాడా లేదా? చెప్పండి. 1 కేజీ ఆట మాంసం కొనుక్కోలేకపోతున్నాం, పెరిగిపోయింది రేటు. 140 కోట్ల మంది ప్రజలు అండి అయ్యారు మనం. ప్రపంచమంతా 850 కోట్ల మంది, 250 దేశాలు. 850 కోట్లు అయ్యారు, 250 దేశాలు. మనందరం అన్యులమే, మనమందరము అన్యులమే. అన్యులైన మనకు 2000 సంవత్సరాల నుంచి రక్షణ స్వార్థ ప్రకటించబడుతుంది. రైట్. 2వ లోహము ఎక్కడికి వచ్చాడు మనం? మరి దర్యావేషు, అది వెండి రాజ్యం, అది వెండి లాంటి పరిపాలన. 3వది గ్రీకుల రాజ్యము, అలెగ్జాండర్. తెలుసుగా చదువుకున్న వాళ్ళకి. అలెగ్జాండర్ యుద్ధం చేసి యవనస్తుడిగా ఉన్నప్పుడు యుద్ధ వీరుడిగా ఉండి చిన్న వయసులో 45 లోపలనే చనిపోయి, ఇంకా ప్రజలు ఉంటే భూమి ఉంటే చాలు నేను యుద్ధం చేస్తాను, పోరాటం చేస్తాను అనుకున్నాడు. కానీ ఆయన తరం కూడా అయిపోయింది. ఆయన ఇత్తడికి పోల్చాడు. ఇత్తడి అది 160-85 సంవత్సరాలు నడిచింది. పాస్ గారు ఏంటండి, 4 జీవులు, 4 గుర్రాలు, 4 రాజ్యాలు, 4 సువార్తలు, రాత్రి 3 వాడలు. కొంతమంది విన్నారు, కామెంట్లు పెట్టారు, షేర్ చేశారు, లైక్ చేశారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. రోమన్ గవర్నమెంట్ యేసు ప్రభువుని సిలువ వేసింది ఎవరండి? చెప్పండి పాస్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా. పిలాతు అడుగుతున్నాడు, వీళ్ళు ఏ తప్పు లేదయ్యా, ఎందుకు మీరు ఈయన శిక్ష వేయమంటున్నారు? నేను న్యాయాధిపతినే, కానీ చట్ట ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం ఒక మనిషిని శిక్షించాలంటే అతని మీద నేరం ఉండాలి. ఉందా? చెప్పండి. అందుకే యేసు ప్రభువు చూడండి, నాలో ఏదైనా పాపం ఉందా చూపించండి అంటే చూపించారా? పుట్టుకలో పాపం లేదు, జన్మలో నడవడికలో పాపం లేదు. మరి ఆయన ఫాలోవర్స్ తెలుసా? ఆడవారు హోసన్న, సూసన్న, మగ్ధలేని మరియా, పూజ భార్య, వాళ్ళంతా చూడండి ఆ పట్టుకుంటే మాసిపోతారంట. అయినా ఎక్కడ కూడా బెండ్ అవ్వాలి ఆయన. అందుకే నాలో పాపం ఉందా చూపించండి. పాపము లేనివాడు పరిశుద్ధుడు. అందుకే పౌలు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఓ రోమన్ గవర్నమెంట్ యేసు ప్రభుని సిలువేసి చంపేసి మరణానికి అప్పగించారు. అక్కడి నుంచి నీరో చక్రవర్తి స్టార్ట్ అయ్యాడు ఆ పరిపాలన. నీరో చక్రవర్తి. యూదులు ఎందుకు చెదిరిపోయారు తెలుసా మీకు చరిత్ర?
పాస్టర్ గారు, యూదులు ఎందుకు బయటకు వచ్చేసారు తెలుసా? ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 28 వచ్చాయి. ఒక్క మాట చూస్తారా? ఇంకా ఒక రాజ్యం ఉందని చెప్పి ముగించేస్తాను. మరి టైం లేదు కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగా ఇన్కన్వీనియన్స్ ఉంది కాబట్టి ముగించేస్తాను. దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం ఇంకొకసారి కలుసుకుందాం, మరి తప్పదు. 27వ అధ్యాయము 24 వచ్చిన ఎనీబడి ప్లీజ్ చదవండి ఒకసారి, పాస్ గారు కానీ ఎవరైనా. 27, 24. యూదులు ఎందుకు చెదరగొట్టబడ్డారు? యూదులు ఈరోజు దిక్కులేని వారు ఎందుకున్నారు? యూదులకు వచ్చిన కష్టం ఏంటి అనేది బైబిల్ చెప్తున్నది. 24, 27 చదవాలి ఎవరైనా. పాస్ గారు మిస్సారా? కొంచెం అర్థించండి ఏమనుకోండి. 24, 27, 24 అండి మత్తయి సువార్త. మీరు చదవండి పాస్ గారు, ఎవరైనా చదవండి. పిలాతు అల్లరి ఎక్కువచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీద చూడండి, అందుకు ప్రజలందరూ అంటున్నారు, ఇశ్రాయేలీలందరూ అంటున్నారు, ఈయన రక్తము, ఈ పరిశుద్ధుని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనది. తీతు ఏం చేశాడండి? శనివారం సబ్బాతు దినమున వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి కనపడిన వాళ్ళు ఓచకోత కోసేశాడు. ఓచకోత కోస్తే ప్రాణ భయముతో ఆయన అంటున్నాడు మధ్యాహ్నం, అయ్యా మాకైతే తెలియదు కానీ మా తాతలు వచ్చారు, మా పాస్టమ్ గారు యూదులంటే వేరే కలర్లో వేరేగా ఉంటారనుకుంటారు కానీ యూదులంటే వీళ్ళు కాదు, అసలు వాళ్ళు వచ్చినప్పుడు ఏదో 2000 సంవత్సరాలు చెదిరిపోయారు వాళ్ళు. టైటస్ అనేవాడు చూడండి, ఆ తీతు అనే రాజు చక్రవర్తి, రోమన్ చక్రవర్తి వాళ్ళందరినీ వధించాలని సంఘ చరిత్ర మీరు చదివితే ఉంటుందండి. బైబిల్ చదవాలి, హిస్టరీ చదవాలి, గ్రంథాన్ని పరిశీలించాలి, మేలైన దాన్ని చేపట్టాలి, సమస్తమును పరీక్షించాలి. మేలైన దాన్ని బట్టల షాపులో పరీక్షిస్తున్నాం, ఏమంటే పశువుల మీద పరీక్షిస్తున్నాం, బంగారం మీద పరీక్షిస్తున్నాం, అన్నిటినీ పెళ్లి చేయాలంటే కొడుకు కానీ కూతురు కానీ అన్నిటినీ పరీక్షిస్తున్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేపాటికి విశ్వాసులు ఏమన్నారంటే, మా ఇంటికాడ గుడి ఉందండి పాస్ గారు, పరీక్ష ఉందా? ఏమండి చూడండి, అక్కడ మీరు ఈ యొక్క పరిశుద్ధుని రక్తము మా మీద, అందుకే ఈ రోజు వరకు కూడా వారు గుడ్డివారిగా ఉన్నారు. ఈ రోజు కూడా మరలా దేవుని ప్రణాళిక ప్రకారం ఈ చెదిరిపోయిన యూదులందరూ కూడా మరలా అక్కడికి వెళ్తేనే అక్కడ మరి స్వాత ప్రకటించబడుతుంది. మోసే ఏలియా ద్వారా ప్రకటన 11వ అధ్యాయంలో ఉంటుంది. మోసే ఏలియా భూమి మీదకి వస్తారని ఉంది, నా మాట కాదు. రైట్, ఇప్పుడు చూసినట్లయితే మోకాళ్ళు ఇనుము, నీరో చక్రవర్తి అస్కరు క్రీస్తుకు పూర్వం 140 సంవత్సరాల నుంచి 1453 సంవత్సరం వరకు ఈయన రోమన్ చక్రవర్తిగా ఈయన తరము 1599 సంవత్సరాలు పరిపాలన చేశారు. మొదటిది బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము. ఇప్పుడు 4వ రాజ్యం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం తీసుకోండి. 2 మాట పాస్ గారు ఏమనుకోవద్దు, కొద్ది నిమిషాలు ముగించేస్తాయి. మీ కష్టాన్ని మీ శ్రమని నేను గుర్తించాను. కొద్ది నిమిషాలు దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7 ఒకసారి చదవండి అని. 7 ఇమ్మట రాత్రి ఎందు నాకు దర్శనంలో కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఇప్పుడు చివరి రాజ్యం ఏమండి, ఇప్పుడు రాబోతున్న రాజ్యం భూమి మీద విడవబడిన వారిని, భూమి మీద దేవుని నమ్మని వారిని, భూమి మీద దేవుని తెలుసుకున్న వారిని పరిపాలించే రాజ్యం ఒకటి రాబోతున్నదే. మీకు తెలుసా 666 ముద్ర వస్తుంది తెలుసా? 666 ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం ఎలా ఉంటుందో మన శరీరాల్లో అమర్చబడతారని తెలుసామా? బైబిల్లోనే చెప్తున్నాను, బైబిల్దే. చూడండి, చివరి రాజ్యం, చివరి లోహం, చివరి రాజు ఎంత క్రూరంగా, ఎంత మూర్ఖంగా, ఎంత కఠినంగా ఉంటాడో మీరు అర్థం చేసుకోవాలి. చదవండి ఫస్ట్. పిమ్మట రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును 4వ జంతువు ఒకటి కనపడను. ఏమండి, ఘోరమును చదివండి ఫస్ట్. భయంకరమునకు జంతువు ఒకటి కనపడను, అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది, అది మహా
మహాబల మహాత్యములు గలది. మా. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. ఉమ్. అది సమస్తమును భక్షించుచు ఉమ్. పుట్టునీయలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ల క్రింద అణగదొక్కుచుండెను. ఉమ్. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి ఇదిగో ఒక స్థలమిచ్చుటకై చిన్న కొమ్ము, చిన్న రాజ్యం ప్రారంభమవుతున్నది. లేచెను. చదవండి సార్. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరిగి వేయబడినవి. ఉమ్. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను ఉమ్. గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఉమ్. ఇక సింహాసనములను వైపు చూచి తిని చాలు. ఇదిగో ఘోరమును భయంకరమైన దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. లాస్ట్ 2-3 మాటలే ఉన్నాయి. దశలోనికి రాసిన పత్రిక 2వ దశలోనికి రాసిన పత్రిక. ఇప్పుడు ఆ రాజ్యం ఏంటి? ఆ రాజు ఎవరు? ఆ రాజ్యము ఘోరమును భయంకరము. ఆ చిన్న కొమ్ముగా ఉన్న ఆ జీవి, ఆ మనిషి రేపు పెద్దవాడై ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. మనల్ని కాదు, మనం యేసయ్య రాజ్యంలో ఉంటాం. ఎక్కడ ఉంటామండి? యేసయ్య మన రాజు ఆయనే, మన ప్రభు ఆయనే, మన తండ్రి ఆయనే, మన కాపరి ఆయనే. 4 జీవులు, 4 లోహాలు, 4 రాజ్యాలు, 4 సువార్తలు. ఇప్పుడు చూడండి 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతాం పాస్టర్ ఎవరైనా. 1 నుంచి చదివినట్లయితే, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పినలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు ఆడే రాజు ఆ దినము రాదు. ఏమండి? వాడే ప్రజలు పరిపాలించబోతున్నాడు. వాడు వచ్చినప్పుడే ఒక ఆర్డర్ పెడతాడు. ఏంటి ఆర్డర్? యూట్యూబ్లో చూడండి, 666 అనే ముద్ర మనం వేసుకోవాలి. ఆ ముద్ర లేనివాడు క్రయ విక్రయాలు చేయకూడదు. అమ్మటం కానీ, ఒకవేళ నీ బ్యాంకులో డబ్బు ఉంది అనుకుందాం సార్, పాస్ గారు ఒకవేళ నువ్వు తీసుకోవాలి, అయ్యా నీకు ఆ ముద్ర ఉందా అని అడుగుతారు. ముద్ర లేదంటే నీ డబ్బులే. చూడండి, 4వ జీవి ఘోరమును భయంకరమును. ముందున్న రాజుల కంటే, ఏమండి, నెబుకద్నెజర్ రాజు కంటే, దర్యావేష్ కంటే, అలెగ్జాండర్ కంటే, నీరో చక్రవర్తి కంటే ఈ రాజు ఘోరమైన వాడు. అందుకే అక్కడ ఏముందంటే దశలోనికి రాసిన పత్రికలో పాప పురుషుడు బయలుపడితేనే కానీ. అందుకే మీరు చంచల మనస్కులు అంటే బైబిల్ ఏం చెప్తుందండి? మాట మీద నిలబడిన వాడు. రూబేన్ అని ఉన్నాడు, యాకోబు కొడుకు. దేవుడు తండ్రి ఏమన్నాడంటే, అరే నువ్వు చంచల మనస్సుడురా అన్నాడు. అంటే మాట. ఇప్పుడు మీటింగ్ పిలిచారండి, గారు మీటింగ్ పిలిచారు నన్ను గౌరవంగా. నేను వస్తాను రాను అంటే జోసఫ్ గారు ఎప్పుడైనా మరి నాకు ఫోన్ చేస్తాడా? అది చంచల మనస్సులు. చాలామంది అన్నారు, పాస్ గారు ఎండలండి, ఎండల్లో మీరు వాక్యం చెప్పలేరు అన్నారు. ఎండైనా చట్రకు మెషక ఎండలో నిప్పుల్లో పడేలేదా? ఏమండి? వాళ్ళు ఏమన్నారు? దేనికైనా దేవుని కోసం సిద్ధమే. అయితే చూడండి, ఘోరమును భయంకరమైన ఈ రాజు ప్రపంచాన్ని పరిపాలించడానికి రేపు రాబోతున్నాడు. నేనే క్రీస్తుగా ప్రకటించుకున్నాడు, నేనే దేవుడిని అంటున్నాడు. మీరు ఇంకా అనఫీషియల్ గా చూస్తే అన్ని దేశాల వాళ్ళు వెళ్ళి, అయ్యా నీ మాట మేము వింటామని అతని దగ్గర ఒప్పందం చేసుకుని వచ్చారు. ఏమండి? అన్ని దేశాల వాళ్ళు, అమెరికా దేశంలో ప్రపంచ బ్యాంక్ ఉందండి. ఆ బ్యాంకులో నుంచి ఈరోజు అన్ని దేశాల వాళ్ళు డబ్బు తెచ్చుకుంటున్నారు. అంటే అక్కడ సంతకం పెట్టి, అంత్యక్రీస్తు దగ్గర సంతకం పెట్టి, ఆ యొక్క యాంటీ క్రైస్తు దగ్గర సంతకం పెట్టి, ఈ రాజు ఘోరంగా ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. కాబట్టి మనకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర మనం సుఖంగా, శాంతిగా, సమాధానంగా ఉంటాం. ఎక్కడుంటే ఏండి అన్ని బాధలే, కష్టాలే. మత్తయి సువార్త పాస్ గారు ఇంకొక మాట దాని గురించి 24వ అధ్యాయం 15వ వచనం. నాశన పుత్రుడకు పాప పురుషుడు, 4వ రాజ్యము విడిపోయిన రాజ్యాలు. ఇప్పుడు బలమైన రాజ్యము, రోమన్ గవర్నమెంట్ అతి త్వరలో ప్రపంచాన్ని పరిపాలించబోతున్నది. నా మాట కాదు, దేవుని మాట. అన్ని ఆధారాలే మాకే. చదువుదాం పాస్ గారు 24వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమున నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. నాకు నేనే దేవుడిగా ప్రకటించుకుంటాడు. ప్రజల్ని బాధిస్తాడు, హింసిస్తాడు,
ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది, ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలోనే ఉంది, బంగారం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది, డబ్బంతా వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు మన పాలకులందరూ కూడా వారి దగ్గర ఒప్పందం చేసుకుని బానిసలుగా ఉన్నారు. రేపొద్దున ఎవరైతే ఎత్తపడకుండా, ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్లకుండా విడువబడతారో వారందరినీ రేపు వాడు బాధిస్తాడు. మహాశ్రమల కాలం అన్నాడు. ఏ కాలం అండి? మహాశ్రమల కాలం. ఓ పాట పాడతారు కదా, తల్లి జాడ పిల్లకు లేక, వద్దండి పాండ పందరొద్దు, టైం లేదు. పిల్ల జాడ పాస్కాలు తిడతారంట ఇడుగుబడిన వారు. మాకు సరైన వాక్యం చెప్పలేదు, మా కోసం ప్రార్థన చేయలేదు, మా కోసం కన్నీరు కాచలేదు, అందుకే మేము విడవబడ్డాం, అందుకే మేము ఎత్తవలేదు, అందుకే మేము దేవుని దగ్గరికి వెళ్ళలేదు. లూకాసువార్త 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడు ఎలా వేదన పడుతున్నాడండి, ఎలా కాలుతున్నాడండి, ఎలా బాధపడుతున్నాడండి. అక్కడికి వెళ్ళారు, బుద్ధి వచ్చిందంటారు. అయ్యో ఇంత ఘోరంగా ఉంటుందని నాకు తెలియదే, ఇక్కడికి వస్తానని తండ్రి దేవునితో రిక్వెస్ట్ చేస్తాడు. అమ్మా దేవునితో రిక్వెస్ట్ చేస్తాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, ఎంతమంది? ఒకవేళ మేము మరలా నన్ను పైకి పంపిస్తే నేను వెళ్ళి మారాలన్నా సజావాలని ఇక్కడే. ఏమండి, ఒక వస్తువు తయారు చేయాలని ఇంజనీర్లు ఉన్నారు, కార్లు బళ్ళు అన్నీ చూసి ట్రయల్స్ చేసి పంపిస్తారు. ఏమండి, ఏదైనా మనం బాగుపడాలన్నా చెడిపోవాలని ఇక్కడే. రైలు ఎక్కామనుకోండి గమ్యస్థానానికి వెళ్తాం. నేను రైలు ఎక్కను, రైలు కింద పడతాను అనుకోండి, పోయేది మన ప్రాణమే. కాబట్టి నిత్యత్వం ఉంది, నిత్య నరకం ఉంది. ఇప్పుడు రేపు ఒక బలమైన ఒక రాజ్యం రాబోతున్నది. గౌరవమును పాస్ గారు చదివారని నేనేం తప్పు చెప్పాను. గౌరవమును దయ లేదు, నియంత్రణ తెలుసా అండి? హిట్లరు, ముస్సోలిన్, స్టాలిన్ తెలుసా అండి? పాస్ గారు భార్యను కూడా కాల్చి పడేసాడు. ఉత్తర కొరియా కిమ్ జాంగ్ తెలుసా అండి? భార్య కూడా దగ్గరికి వచ్చి ఊరుకోడంట. నియంత్రణ వాళ్ళు. అలాంటి నియంత ప్రభుత్వం రాబోతున్నది, మన యేసే ప్రభుత్వం కూడా రాబోతున్నది. కాబట్టి దయచేసి మార్పు చెందుదాం, మారదాం, దేవుని రాజ్యాన్ని సిద్ధపడదాం. దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి మనం కలుసుకుందాము. దేవుడి కొద్ది మాటలను ఓపిక విన్న మీ అందరికీ, అలాగే మంచి అవకాశం ఇచ్చిన దేవుని సేవలకి నా ప్రేమపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. రెండు పాస్ గారు మరి సభ నడిపించిన అధ్యక్షులు బోయాస్ గారికి ఈ సమయాన్ని ఇస్తాను, వారి యొక్క ఆరాధన నడిపిస్తారు.